సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్, మన విజయవాడ ఎంజీ రోడ్లో. డిసెంబర్ సినిమాల్లో మీరు నమ్మేది ఏంటండి? కథని మాత్రమే పూర్తిగా నమ్ముతారా, లేకపోతే కథలో కంపల్సరీగా కొన్ని ఎలిమెంట్స్ ఉండాలి, ఈవెన్ ఇది అంటే కథ మీ స్టైల్లో మీరు తీసినప్పటికీ కంపల్సరీగా కొన్ని ఎలిమెంట్స్ అయితే పెట్టాలి అని పెట్టుకునే ఎలిమెంట్స్ కూడా ఉంటాయా? ఇలాంటివి పాటలు, డాన్సులు, ఫైట్లు అలా అంటే దాని అంతటా అది ఎలిమెంట్ అన్నది ఉండదు, అది తెచ్చిపెట్టినట్టే ఉంటుంది. కథ పరంగానే వెళ్ళాలి అది. లైక్ అనుకోకుండా ఒక రోజులో లెఫ్ట్ రైట్ పాట నాకు ఆ సిచ్యుయేషన్ అనిపించింది, పాట ఉంటే బాగుంటుందని. ఓకే, సో అంతా అయిపోయాక మళ్ళీ అది రికార్డ్ బికాజ్ అది ఈజియర్ టు షో హౌ షీఈ్ డ్రంక్ అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఒక మాటలో చెప్పించడం కంట ప్లస్ చూడటానికి బాగుంటుంది. అండ్ దట్ వాజ్ ఐ థింక్ ద అనదర్ హిట్ సాంగ్ అని అనుకోవాలి, లెఫ్ట్ రైట్. సో అది సిచ్యుయేషన్ అక్కడ అవసరాన్ని బట్టి కథను ఆఫ్ చేసే పాటల్లో ఎప్పుడూ ఉండవు నేను చేసే సినిమాల్లో. కథ ముందుకు వెళ్ళాలి ఆ పాట వల్ల, అందుకని ప్యూర్ డాన్స్ అన్నది ఉండదు. మేబీ అలాంటి సబ్జెక్ట్ చేస్తే ఇట్ బి ఇంట్రెస్టింగ్. డాన్స్ అని ఎప్పుడు ఎవరో చూడని కొరియోగ్రాఫ్ డాన్సెస్ చేయిస్తే బాగుంటుందేమో. 2-3 years బ్యాక్ మీరు తీసిన సినిమా అమృతం ఇన్ చందమామలో యా. సో అమృతం చందమామలో ఏంటండి ఆ కాన్సెప్ట్? అది ఎందుకు అసలు తీద్దాం అనుకున్నారు? అమృతం అంత మేజర్ బ్లాక్ బస్టర్ తీద్దాం అనుకున్నాను ఏమో. అంటే అదే నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. మూన్ పైకి అమృతం అన్నవాళ్ళు అసలు అమృతాన్ని వేరే సిచ్యువేషన్లో పెడదాం అనుకుని మొదలైంది. ఎప్పుడు ఇక్కడ అమృత్ విల్లాస్లో కాకుండా ఓకే బ్యాంకాక్ వెళ్తే ఎలా ఉంటుంది, సింగపూర్ అమెరికా వెళ్తే ఎలా ఉంటుంది, అసలు ఇది అంతా ఎందుకు అసలు మూన్ పైకి వెళ్తే ఎలా ఉంటుంది అనిపించింది. అరే వింత డ్రెస్లు వేయచ్చు, ఆ స్పేస్ సూట్స్, పిల్లలకు కూడా ఎంటర్టైనింగ్ ఉంటుందన్న ఒక అత్యాశతో చేసాం. అది కుదరలేదు. ఎంత బాగా చాలా ఖర్చు అయిందండి. హౌ మచ్ డిడ్ యూ స్పెండ్? 5 crores ఫైన్. 5 crores కంప్లీట్లీగా అసలు ఒక్క రూపాయి కూడా రాలే పెట్టిన దానికి. 14 లక్షలు వచ్చిందేమో. శాటిలైట్ కూడా రాలేదండి? రాలేదు. ఇప్పుడు కావాలా? ఓకే. సో ఇప్పుడు మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటండి? ఈ 3 yearsగా మళ్ళీ ఇలాంటి వింత ఎక్స్పెరిమెంట్లు చేయొద్దు అనుకుంటున్నారా, లేకపోతే అయినా సరే చెయ్యాలి అనుకుంటున్నారా? అంటే చేసినప్పుడు అది వింత అనిపించదు కదా. చేసినప్పుడు చాలా కరెక్ట్, రీజనబుల్, లాజికల్ అండ్ చాలా హోప్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు కొత్త కాకుండా చేసిందే చేయటానికి ఎవరైనా చేస్తారు కదా. జెరాక్స్ మెషిన్ కూడా చేస్తుంది అది, మళ్ళీ మనం ఎందుకు? అంటే నేను అనేది అలాంటి తరహా సినిమాలు. ఇప్పుడు లిటిల్ సోల్జర్స్ చేశాక మీరు అనుకున్నారు చిన్నపిల్లలతో అలా చేయకూడదు. సో ఆ టైప్లో ఇప్పుడు ఇలాంటివి చేసిన తర్వాత ఇంక ఇలాంటి సబ్జెక్ట్ టచ్ చేయకూడదు, వేరే కొత్తది చేయాలని ఇంకేమైనా? అలాగే ఏం లేదు. అదే అందులో ఫాల్ట్ ఏంటన్నది నాకు తెలియదు. ఈవెన్ నౌ యూ థింక్ ఇట్స్ అ వెరీ వెల్ మేడ్ ఫిలిం? ఇట్ ఈస్ వెల్ మేడ్ ఫిల్మ్ అండ్ ఇట్ ఈస్ డిఫరెంట్, ఇట్ ఈస్ ఎంటర్టైనింగ్ ఎనఫ్. బట్ మీ స్ట్రెంగ్త్ ఏంటని మీరు అనుకుంటున్నారు గంగరాజు గారు? రైటింగా, డైరెక్టింగా? సీయింగ్ ద పిక్చర్. డైరెక్టింగ్ అన్నది పరిపరి విభాగాలు కలిపి ఉంటాయి. డైరెక్షన్లో కొందరు దెల్ బి వెరీ స్ట్రాంగ్ విజువల్లీ, ఈవెన్ మేబీ బెటర్ దాన్ ద కెమెరామెన్. విజువల్ ఫ్రేమింగ్ అది వాళ్ళ మైండ్లో ఉంటుంది. కొందరు గెటింగ్ ద పర్ఫార్మెన్స్ అవుట్ ఆఫ్ అన్ ఆర్టిస్ట్, హౌ దే ఇంటరాక్ట్ విత్ ద యాక్టర్స్, అది వేరే ఆస్పెక్ట్. కొందరు పార్ట్ ఆఫ్ స్క్రీన్ ప్లే వాళ్ళకు ఉంటుంది, అంటే స్విఫ్ట్ నరేషన్ ఉండొచ్చు. తీసేటప్పుడు కూడా కెమెరా ఎడిట్ అంటాం, అంటే కవరేజ్లాగా తీయరు, అవసరమైన షార్ట్స్ తీసుకుంటారు అండ్ ఇట్స్ పర్ఫెక్ట్, ఆల్మోస్ట్ సరిపోతుంది. సో ఇన్ని రకాల డైరెక్షన్, అంటే అన్నీ కలిపిందే డైరెక్షన్. నా స్ట్రెంగ్త్ ఇస్ ఐ సీ అ పిక్చర్ ఇన్ మై హెడ్ అండ్ పిక్చర్ హ్యాస్ వర్డ్స్ ఆల్సో. ఓకే. అండ్ విభజించాలి అంటే మాటలు కొంచెం పర్లేదు. నేను కానీ మీకు ఇంగ్లీష్ మీద ఉన్న పట్టు తెలుగులో లేదు అని మీరే చెప్పారు ఇందాక. తెలుగు రాస్తాను బట్ అంతగా లేదని. అలాంటి మీరు 313 ఎపిసోడ్లు ఎలా రాశారండి? అమృతం ఈరోజు కూడా కంటిన్యూస్గా వీక్ బై వీక్ కామెడీని రాయాలంటే ఇట్స్ నాట్ అ జోక్. మామూలు స్క్రిప్ట్లు రాయొచ్చు బట్ కామెడీ రాయడం చాలా కష్టం. అందరికంటే ఎక్కువ బాధ నాకు తెలుసు, మా టీముకి తెలుసు, వాసుకి, హూ వాజ్ మై అసిస్టెంట్.
అందులో చేసిన వాళ్ళందరికీ తెలుసు. అంటే ఎవ్రీ వీక్ మోర్ దెన్ రైటింగ్ అ జోక్ కాదండి, అదే నాకు మెయిన్ థింగ్. వెన్ ఐ స్టార్టెడ్ అమృతం ఐ టోల్డ్ ద టీమ్, ఇది జోక్ బుక్ కాదు. జోక్ బుక్ మనం చూస్తాం కదా, పోలీస్ జోక్ బుక్, సర్దాజీ జోక్ బుక్. ఒక పేజ్ చదువుతాం, భలే నవ్వుతాం, 2, 3, 10 పేజీలు బోర్ కొట్టి పాడేస్తాం, ఎందుకంటే అందులో కథ లేదు. సో జోక్స్ వన్ లైనర్స్ బోర్. ప్రతి సినిమాలో ఇప్పుడు వన్ లైనర్స్, ప్రతి వాడు పంచ్ డైలాగ్ అన్నాడు. దేనికి పంచ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ పంచింగ్ బ్యాగ్ ఎవరు? ఆడియన్సా? కథను ముందు సాగాలి కదా. సో కామెడీ కూడా అమృతం స్ట్రెంగ్త్ ఇస్ ద స్టోరీ, నాట్ కామెడీ. వింత సిచ్యువేషన్స్ క్రియేట్ చేసాం వాళ్ళ పడతానికి. సో దట్ ఇట్ సెల్ఫ్ జనరేట్స్ ద వర్డ్స్. ఇప్పుడు గోతులో పడ్డాడంటే అమ్మో నాయనో అనాలి కదా. మన గొయ్యి కూడా లేకుండా ఊరికి అమ్మో నాయన అని ఎలాగొస్తాయి మాటలు అవి పెట్టినట్టు. సో ఆ సిచ్యుయేషన్స్, అది స్టోరీ మోర్ దాన్ కామెడీ. ఎంత స్టోరీ సిచ్యువేషన్ అయినా కూడానండి, మీరు ఆ క్యారెక్టర్స్తో ఆ లైన్స్ వాళ్ళు పలికే పద్ధతి విధానం, వాళ్ళు యూజ్ చేసే వర్డ్స్ అవి కూడా అదే అంటున్నాను. అంటే ప్రతి వారం ఇద్దరు క్యారెక్టర్స్తో అలా కామెడీ పండించడం ఇట్స్ నాట్ ఈజీ అంటున్నాను. ఇట్స్ నాట్ అబౌట్ వర్డ్స్, ఈవెన్ సిచ్యువేషన్స్ అయినా వారం కామెడీ పండించాలంటే అంత 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 సులువైన విషయం కాదు. అది సులువైంది కాదు. అందుకనే ప్రేమ వాట్ ఈజ్ ఆఫ్ చేసాం. ఎందుకు ఆఫ్ చేసాం? ఆఫ్టర్ 6 years నాన్ స్టాప్ ఆఫ్ చేస్తాం అన్నది ఆ ఛానల్లో ఎస్పెషల్లీ జెమినీస్ వాళ్ళు చెప్తారు, ఇంక చాలు రేటింగ్స్ లేవు మానేయమని. ఓకే, ఐ థింక్ వీఆర్ ద ఫస్ట్. మొట్టమొదటిసారి మేము అన్నాం మేము ఇంక చేయలేమని. మేము అన్నప్పుడు కూడా వీఆర్ నెంబర్ 1 or 2 ఆన్ ద ఛానల్ టీఆర్పీస్లో. సో వాళ్ళు అనుకున్నారు వీళ్ళకి పిచ్చే ఎందుకు మానేస్తున్నారని, డబ్బులు చేయదా అని. చేదు కాదు, ఇక్కడ లేదు, అయిపోయింది. గుజ్జంత వచ్చేసిందా బయటికి? మొత్తం వారం అంటే ఎన్ని వీక్స్, 300 వీక్స్ పైన నాన్ స్టాప్గా చేసి ఇంకా అన్నీ చేస్తాం అనిపిస్తుంది. కానీ ఆ 300 రాయటం కూడా చాలా కష్టం కదండి. అది ఎప్పుడు వస్తుందంటే, అంటే మీలో కామెడీ ఉంటే వస్తుంది. అంటే మీరు మీ రెగ్యులర్ దైనందిన జీవితంలో మీరు ఎవరితో మాట్లాడుతున్నప్పుడు మీ మాటల్లో కూడా ఒక హ్యూమర్, ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటే తప్ప అలాంటి స్క్రిప్ట్లు రావు బయటికి. అదే ఐ థింక్ మామూలుగా అంటే ఇప్పుడు ఆయన ఒకసారి వచ్చాడు, ఆయన పెద్ద వంశీ గారు. హీ యూస్ టు కమ్ అప్పుడప్పుడు కలవటానికి వచ్చి అనేవాడు, అంటే మన ఈస్ట్ గోదావరి మన నీళ్ళలోనే ఉందండి కామెడీ అని. ఈస్ట్ గోదావరిలో ఉంటుందంట ఆయన ఒపీనియన్. నాకు అది తెలియదు, కానీ మోర్ దెన్ కామెడీ ఇట్స్ వెటకారం అండ్ విట్. అది కొంచెం ఫ్యామిలీలోనే ఉంది. అది సో కుటుంబ పరంగా అదంతా బై బర్త్ వచ్చిందనమాట, డిఎన్ఏలో ఉంది. ఓకే, సో ఇట్ గోస్. మిగతా సీరియల్స్ కూడా ఆల్మోస్ట్ అలాగే, అంటే కామికల్గా కామెడీగా ఉండకపోయినా కూడా అగైన్ మీ సినిమాలోని ఆ ఫీల్ ఉంటుంది, లైట్ హ్యూమన్ ఇమోషన్స్. అమ్మమ్మ.com అవ్వచ్చు, రాధామాధవ్ అవ్వచ్చు, ఎప్పుడు 2 వ్యక్తులు 3 వ్యక్తుల మధ్యనే డ్రామా నడుస్తూ ఉంటుంది, వెదర్ ఇట్ ఇస్ అ మూవీ ఆర్ అ టెలివిజన్ సీరియల్. కామెడీ అన్నది మీరు చెప్పింది నాకు ఎక్కడో చోట చోటు చేసుకుంటుంది. స్టోరీ కొంచెం ఎంటర్టైనింగ్ ఎక్కడో చోట ఉండాలి, పట్టు వెడుపులాగా. దెన్ డ్రామా, హ్యూమన్ డ్రామా అండ్ ఆల్ దట్. అండ్ ఓన్లీ 2-3 మధ్యన జరిగించడం అంటే అది యాక్చువల్లీ బికాస్ నేను ఆలోచించలేను బియాండ్ దట్ సీన్. 10 మంది ఉండి ఫ్యామిలీ ఇక్కడొకళ్ళు అక్కడొకళ్ళు ఇవన్నీ చేయలేము, నాకు రాదు. అందుకని ఓన్లీ బై ఫోర్స్ 2-3తోనే రాసుకుంటా. ఐ కాంట్ రైట్ సో మెనీ క్యారెక్టర్స్ ఇన్ టు అ సీన్. ఓకే, అందుకని సో మేబీ ఇట్స్ అ వీక్నెస్. వీక్నెస్ని స్ట్రెంగ్త్గా మార్చుకుంటున్నారు మీరు. ఐ థింక్ ఎవరైనా అలాగే చేయలేము. యూ వర్క్ టువర్డ్స్ యువర్ స్ట్రెంగ్స్. బట్ ఆల్ సక్సెస్ఫుల్ సీరియల్స్ మీవి, మా టీవీ, జెమినీ టీవీ, ఇప్పుడు ఈ టీవీలో కూడా అమృతం రిపీట్ చేస్తున్నట్టున్నారు కదండి, అప్పుడు మీరు తీసిన ఎపిసోడ్స్. యా అంటే అది ఏంటో 7 ఏళ్ల క్రితం మీరు తీసినవి ఇప్పుడు కూడా జనాలు చూస్తున్నారు. యూట్యూబ్లో పెడితే కూడా వాటికి కొన్ని లక్షల వ్యూస్ వస్తున్నాయి. 7 ఏళ్ళు కాదు, ఆఫ్ చేసి 10 సంవత్సరాల పైన అయింది. బిగిన్ చేసి 16-17 సంవత్సరాలు అయింది. చూస్తున్నారు. ఐ మీన్ దట్స్ వెరీ హ్యాపీ థింగ్. ఇప్పటికీ దే ఆర్ ఏబుల్ టు లాఫ్ అండ్ ఎంజాయ్ ఇట్ అని. చాలామంది రాస్తారు, మేము భోంచేసే ముందు రాత్రి ఒకసారి అది చూసి రోజు వచ్చిన స్ట్రెస్ అంతా పోతుంది అక్కడ అని. అండ్ యూట్యూబ్ అమేజింగ్. ఐ డోంట్ నో 3 million వ్యూస్ అ మంత్ సంథింగ్ చూస్తున్నారు. ఈ మధ్య నాగార్జున గారు కూడా అన్నారు, అమృతం సీరియల్ నేను యూట్యూబ్లో చూస్తాను
అప్పుడప్పుడు బికాస్ టెలివిజన్లో చూసే అంత టైము కరెక్ట్గా ఆ స్లాట్ గుర్తుండదు కాబట్టి యూట్యూబ్లో అప్పుడప్పుడు చూస్తుంటాను. ఆయనే కాకుండా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఎంతోమంది, ఇప్పుడు ఇందా వంశీ గారు అన్నట్టు మెనీ పీపుల్ వాచ్ స్టిల్ టుడే. అమృతం అనగానే ఫస్ట్ అసలు మీరు ఆ సీరియల్ అలా ఫ్లాష్ అవుతుంటాయి మైండ్లో. అమృతం అప్పుడు చేసిన అన్నాళ్ళు కొంచెం తిట్టుకునే వాళ్ళం, ఇంకా జీవితం ఏంటి ఇలాగా సంకెళ్ళు వేసినట్టు అయిపోయింది 6 సంవత్సరాలని. బట్ ఆ తిట్టుకోవడం తప్పేమో అని ఇప్పుడు అనిపిస్తుంది, ఫర్ వాట్ ఇట్స్ అచీవ్. ఐ మీన్ ఒకసారి అమృతం ఎంత రియాక్షన్ ఒకటి చూసింది ఏంటంటే, నేను అమ్మ చెప్పింది షూటింగ్కి విజయవాడ వెళ్ళా, ఇది స్వాతి వేమూరు బలరాం గారిని కలవటానికి, సమ్ డీల్ విత్ యాడ్స్ అండ్ వాళ్ళది వాడాం అమ్మ చెప్పిందిలో వాళ్ళ స్వాతి ఓకే సాంగ్. వెళ్ళి కూర్చున్నాను, మాట్లాడుతున్నాను, లిటిల్ సోల్జర్స్ చేశాను, ఇలాగా అది అయితే ఇది 10-15 minutes అయింది, మామూలుగా మాట్లాడుతున్నాను మర్యాద. దెన్ నా తర్వాత నేను అమృతం సీరియల్ కూడా చేశాను. టక్కన నుంచున్నారు ఆయన, నుంచినప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. ఈ సినిమాలు చేసింది అంతా పోయింది, లిటిల్ సోల్జర్స్ పేరు ఉన్నదే, అయితే పేరు వచ్చింది, అంతకంటే ఎక్కువ మామూలుగానే మాట్లాడేది. ఈ దాంట్లోకి ఐ మీన్ టక్కన లేచి నుంచుని షేక్ హ్యాండ్ ఇచ్చారు. సో ఫర్ సమ్ పీపుల్ ఇట్ వాజ్ లైక్ దట్. దేర్ సో మెనీ పీపుల్ టీవీ ఎప్పుడు చూడడం, అమృతం ఒకటే చూస్తాం అనేవాళ్ళు. అంటే పీపుల్ ఇన్ అదర్ బిజినెసెస్, నాట్ ద యంగ్స్టర్స్. నువ్వు నిజమండి, ఎందుకంటే ఇట్స్ అ క్లీన్ కామెడీ. మన దగ్గర చాలా కాలంగా మన సినిమాల్లో కొన్ని వల్గర్ కామెడీ, డబుల్ మీనింగ్ కామెడీ ఇవన్నీ బాగా ఎక్కువైన టైంలో మీరు అమృతం ఇట్స్ వెరీ క్లీన్ కామెడీ. 6 years నుంచి 60 years ఓల్డ్ పిల్లలు, ఐ మీన్ ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ ఎవ్రీబడి విల్ వాచ్. అంత ఇప్పుడు చిన్నపిల్లలు కూడా చూస్తున్నారు, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు. దట్స్ వాట్ 5 years, 6 years, 7 years. గుండు హనుమంతరావు గారు ఆయన సినిమా కెరియర్నే వదులుకున్నారట అమృతం కోసం. ఆయన మొన్న మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, సినిమాలే వదులుకున్నానండి, నాకు రోల్స్ వద్దు, నాకు అమృతం చాలు అని. అదే 30 సినిమాలు పైగా వదులుకున్నాను. దట్స్ గ్రేట్. అండ్ అంజీకి అసలు ఇంకొక ఫేస్ ఇమాజిన్ చేయలేం, ఇంకొక క్యారెక్టర్. బట్ ఆపటానికి కేవలం అంటే సీరియల్ ఆపటానికి కేవలం ఇంకా ఐడియాస్ రాకపోవడం వల్లేనా, లేకపోతే అందులో ఉన్న ఈ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో హర్షవర్ధన్ వెరీ కీలకమైన పాత్ర పోషించారు. అతనికి ఇప్పుడు రైటింగ్ ఛాన్సెస్, రైటర్గా బాగా చాలా సినిమాలు చేస్తున్నారు, మొన్న మనం కూడా చేశారు, ఇప్పుడు డైరెక్షన్లోకి వెళ్తున్నారు. ఆర్ దే ఆల్సో సమ్ ఆఫ్ ద రీజన్స్ అండి వాళ్ళు వాళ్ళ కెరియర్స్ వాళ్ళు ఒక యాక్టర్ దొరకకపోతే అమృతం ఆగలేదు. అమృతం చరిత్రే అది. మొదట అమృతం వేరు, తర్వాత ఇంకొక అమృతం, రెండో అమృతరావు, మూడో అమృతరావు హర్ష. సో హర్ష కాబట్టి 4వ అమృతరావు వచ్చేవాడు. అసలు అమృతరావు పేరు అమృతం, అమృతరావు క్యారెక్టర్ లేకుండా 3 నెలలు వేరే కథ రాసుకున్నాం, ఓన్లీ అంజు మీద మిగిలిన క్యారెక్టర్స్ మీద. దట్ థింగ్ వాజ్ టూ బిగ్ టు స్టాప్ బై 1 actor, 2 actors, ఆల్ ద యాక్టర్స్. ద థింగ్ వాజ్ అదే, ఏ బలం ఏంటో అందులో కథే అయిపోయింది. అప్పుడు ఇంకొక కథ తీసుకురాలేం కదా. సో దట్ ప్రూవ్స్ ద పాయింట్ దట్ అన్నిటికంటే మూలం కథ. అంటే మీ సినిమా తీసినప్పుడు ఈ క్యారెక్టర్స్ ఎవరైతే కీలకమైన క్యారెక్టర్స్ ఉన్నారో, శివాజీ రాజా గారు, గుండు హనుమంతరావు, హర్షవర్ధన్, వీళ్ళెవ్వరూ అందులో లేకపోవడం కూడా వన్ రీజన్ అయి ఉంటుందండి సినిమా ఆడకపోవటానికి? అయ్యి ఉండొచ్చు, అది తెలియదు. ఇంకా జనాలు అంతా ఓన్ చేసుకున్నారు కదా ఆ క్యారెక్టర్స్ని. మేబీ అంజీ మోర్ దెన్ అదర్స్. అదే గుండు హనుమంతరావు గారేమో, దో సర్వం ఉన్నాడు అండ్ అప్పాజీ ఉన్నాడు, బట్ అంజీ మేబీ దే మిస్డ్ ఆఫ్ ఆల్ ద పీపుల్. సో ఇన్నేళ్లుగా మీతో బాగా ట్రావెల్ చేసిన ఉర్మిళ గారి గురించి చెప్పండి. మీ లైఫ్లో, మీ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో నేను విన్నది ఇందాక అన్నట్టు, ఐ హర్డ్ షీఈ్ అ టాస్క్ మాస్టర్ వెన్ షీఈ్ ఆన్ ద సెట్స్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ లైఫ్లో నో వన్ వుడ్ బి ఇంట్రెస్టెడ్ ఆర్ షుడ్ బి ఇంట్రెస్టెడ్. ప్రొఫెషనల్ లైఫ్లో అవును మొత్తం తనే చేసింది, అన్నీ తీయటం, ప్రొడ్యూస్ చేయటం, హ్యాండ్లింగ్ ద ఆఫీస్ అండ్ ఆల్. నాకు అవన్నీ చేత కావు, రావు, నేర్చుకోవాలన్నా. సో సినిమాల నుంచి సీరియల్స్ అన్నీ కూడా తన వల్ల రన్ అయినాయి. మీరు ఎప్పుడైనా కొంచెం రిలాక్స్ అయితే కూడా ఊరుకోరంటగా? ఎప్పుడైనా కదా, నేను ఎప్పుడూ రిలాక్స్ అవుదామనే చూస్తూ ఉంటాను. అదే అమృతం అప్పుడు ప్రతి ఇది రాయాలి, ఇంక నేను సినిమాలు చేయలేను అంటే తిట్టేది, ఇది దిస్ ఈజ్ వర్క్ యూ హ్యావ్ టు డూ అని. అలాగ ఉండబట్టే చేసాం, రాసాం, లేకపోతే ఎప్పుడో మధ్యలో వదిలేసామేమో కూడా.
మీ ఫ్రెండ్స్ ఎవరండి ఇండస్ట్రీలో? దో మీరు ఇండస్ట్రీలో లేను అని చెప్పినా కూడా ఎవరో కొంతమంది ఉంటారు కదా. ఇండస్ట్రీలో తక్కువ వెంకటక్ నేను ఆబ్వియస్లీ ఓకే. ఐ లైక్ జగపతి బాబు, తారక్. అదే తక్కువ అండి, నేను బయట కాలం ఉన్నా అసలు. సీతారామ శాస్త్రి ఫ్రెండ్. సీతారాం శాస్త్రి గారా? ఓకే. అంటే రెగ్యులర్ కలుస్తుంటారండి? అదే చెప్తాను, అంత రెగ్యులర్ కాదు, వెంకట్ ఒక్కడనే కలుస్తుంటారు. ఓకే. ఈవేళ చంద్రశేఖర్ ఏలేటి గారు అలాగే నందిని రెడ్డి వీళ్ళు తీస్తున్న సినిమాలు యాక్సెప్టెన్సే కాకుండా సినిమాలు కూడా మంచి వెరీ గుడ్ మూవీస్, సెన్సిబుల్ మూవీస్ తీస్తున్నారు. వెన్ యూ లుక్ అప్ టు దెమ్, హౌ డూ యూ ఫీల్ అండి? మీ 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 ఓన్ మీ దగ్గర పనిచేసిన వాళ్ళు, మీతో పాటు కలిసి ఉన్నవాళ్ళు. ప్రైడ్ అసలు లేదండి. ఎందుకంటే వాళ్ళు నా దగ్గర ఏం నేర్చుకుని కదా, వాళ్ళలో ఉంది అది. సో నాకు ఆ ఫీలింగ్ రాదు. నాకు హ్యాపీనెస్ ఎక్కడ వస్తుందంటే ఎంజాయ్ దర్ మూవీస్. వాళ్ళ సినిమాలు చూడటం నాకు ఇష్టం యాజ్ అ పార్ట్ ఆఫ్ ద ఆడియన్స్. సో అలాగే ఇష్టం తప్ప వీళ్ళు అది యాక్సిడెంటల్. వాళ్ళు నా దగ్గర పనిచేశారంటే ఎక్కడో ట్రైన్లో కలిసినట్టు ఎక్కడో, దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ దిస్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్ అండ్ ఐఎమ్ హ్యాపీ వాచింగ్ దేర్ ఫిల్మ్స్. నందిని ఫస్ట్ అలా మొదలైన తీసినప్పుడు బిగ్ స్క్రీన్లో చూసినప్పుడు యాజ్ అ మెంటర్, ఆవిడ ఇప్పటికీ మీరే తన మెంటర్ అని చెప్తారు. సో అందుకని అడుగుతున్నాను, హౌ డిడ్ యూ ఫీల్ ద ఫస్ట్ డే వెన్ యూ సా ఆన్ బిగ్ స్క్రీన్? అదే చెప్తున్నానండి, అంటే ఇంకెవరైనా నేను కదా ఎవరు చూసినా నాకు చాలా నచ్చింది సినిమా, ఎంజాయ్ చేశాను, నవ్వాను, అంతా బాగుంది. దానికంటే ఎక్స్ట్రా ఫీలింగ్ ఓహో నేనేమైనా చెప్పానా నేర్పాను అన్నది అసలు లేదు. ఎక్కడ మైల్ దూరంలో రాలేదు నా బ్రెయిన్లో. ఓకే, ఐ నో నందిని. అండ్ సో ఆ హ్యాపీనెస్లో ఇంకొంచెం ఎక్కువ పాలు ఏంటంటే నాకు నందిని తెలుసు. ఇట్స్ గుడ్ నౌ షీ స్టార్టెడ్ అ కెరియర్. కళ్యాణ్ వైభోగమే అప్పుడు ఇంకా బాగుంది సినిమా, చాలా నచ్చింది. సో ఇంకా గ్రో అవుతుంది. ఆ హ్యాపీనెస్ తప్ప వేరే ఇంకేం లేదు. అంటే మీ రోలే లేదంటారు అసలు? లేదండి, ఎవరిది అక్కడ ఉండదు. బట్ నందిని అడిగితే మాత్రం తను ఒకటే చెప్తుందండి, వాట్ ఆల్ ఐ లెర్న్డ్ అంటే ఫిలిం మేకింగే కావచ్చు, ఒక సెట్స్లోకి వెళ్ళాక హ్యూమన్ రిలేషన్స్, ఎవరెవరితో ఎట్లా మాట్లాడాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, ఒక సినిమాని ఎలా తీసుకెళ్ళాలి ముందుకి, టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఇవన్నీ నేను గంగరాజ్ గారి దగ్గర, ఊర్మిళ గారి దగ్గర నేర్చుకున్నాను అని చెప్తుంది. ఊర్మిళ దగ్గర నేర్చుకుని ఉండొచ్చు, నా పేరు ఊరికినే యాడ్ చేసింది బాగుండదని కాదు. ఇందులో ఒక పాయింట్ ఏంటంటే డెఫినెట్లీ తన మొదటి సినిమా, ఇప్పుడు నేను ఎవరి మొదటి సినిమా అయినా కొంత నేర్చుకుంటాం. అది ఇక్కడే అవ్వక్కర్లేదు, ఎక్కడైనా నేర్చుకునేది. ఇక్కడ ఒకవేళ ఊర్మిళ వల్ల హౌ షీ వాజ్ మేనేజింగ్ ఇంకొంచెం నేర్చుకుని ఉండొచ్చు. ప్లస్ ఒకటి ఏంటంటే కలిసి నేర్చుకుంటాం. మాకు మొదటి సినిమా అది, అంతకుముందు తీయలేదు, ఎక్స్పీరియన్స్ లేదు, అసలు సెట్స్కి వెళ్ళలేదు ఇప్పుడు, విజిటింగ్ కూడా. సో కలిపి, సో ఇఫ్ యూ ఉపాధ్యాయుడు అనాలంటే ఉపాధ్యాయుడు శిష్యుడు కలిపి నేర్చుకుంటున్నారు ఫస్ట్ టైం ఆ సబ్జెక్ట్. ఓకే. ఫౌంటైన్ హెడ్ మూవీ మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేస్తున్న బుక్ అని విన్నాను. యా, మూవీ చాలా తర్వాత చూశాను, బట్ బుక్ యా, నాకు ఏదైనా ఒక పుస్తకం చెప్పాలి లైఫ్లో అంటే ఫౌంటైన్ హెడ్, నెక్స్ట్ అట్లస్ షరగ్డ్, ఐన్ ర్యాండ్. ఐన్ ర్యాండ్ మీ ఫేవరెట్ రైటర్ అండి? అన్ని పుస్తకాలు చదివారా? అన్ని ఆల్మోస్ట్. యా, అన్ని. అంటే ఆమె రాసినవి తక్కువే ఉన్నాయి యాజ్ నావెల్స్, ప్లస్ ఫిలాసఫీ గురించి రాసినవి ఎస్సైస్ ఉంటాయి. అయితే మీ డిజైన్ స్టూడియో పేరు కూడా ఫౌంటైన్ హెడ్ అంట? యా, నిజమేనా? కార్డ్స్ కూడా ఫాంట్ అని పెట్టాను. ఫాంట్ ఈజ్ అ షార్ట్ ఫార్మ్ ఆఫ్ ఫౌంటైన్. ఓకే. ఏం చేస్తారు డిజైన్ స్టూడియోలో? అలాగే మీ ఇప్పుడు జస్ట్ ఎల్లో మీడియా హౌస్ అంటే ఏం చేస్తుంటారు? ఓన్లీ టెలివిజన్ సీరియల్స్ ప్రొడ్యూస్ చేస్తారా, లేకపోతే ఇంకేమన్నా చేస్తుంటారా? ఫౌంటైన్ హెడ్ డిజైన్ స్టూడియో ఇప్పుడు లేదు, అప్పుడు గ్రీటింగ్ కార్డ్స్. అది కాదు, ఇది మన జస్ట్ ఎల్లో. జస్ట్ ఎల్లో ఓన్లీ టీవీ ఇప్పుడు మానేశాను. సో ఇట్ విల్ బీ మెయిన్లీ నెట్కి ఏమైనా చేయాలని, డిజిటల్ మీడియాకి. ఓకే. డిజిటల్ ప్లాన్స్ ఉన్నాయండి, ఏమైనా వెబ్ సిరీస్ అవన్నీ చేద్దామని? షార్టర్ ఫార్మ్స్, నాట్ ఓన్లీ 22 minute లెంగ్త్ కాకుండా ఎనీ యూ వాంట్ టు కామెంట్ సో మచ్ అబౌట్. అంటే అదేదో యాడ్ వచ్చింది కదా మనకి, టైర్స్ సిఎట్ ఏదో, రోడ్ ఈస్ ఫిల్డ్ విత్ ఇడియట్స్ అని. అలాగే ప్రపంచం నిండా ఇలాంటి పిచ్చి పెరిగిపోతుంది అన్ని రకాలుగాను. సో ఏదో అనుబుద్ధి వస్తుంది. బ్లాగ్ సమ్ టైమ్స్ ఐ బ్లాగ్, ఐఎమ్ లేజీ, సో ఇప్పుడు వీడియోలో ఏమైనా చేయొచ్చు అని.
మీది ఫ్రీ మైండే కాకుండా చాలా ఫ్రాంక్ మైండ్ అని కూడా విన్నాను నేను. అంటే ఏదన్నా సరే మీకు మనసుకు నచ్చింది, మనసుకు తోచింది మీరు చెప్తారు, చేస్తారు, అనేస్తారు. చాలా వరకు అది ఎప్పుడైనా మీకు ఎఫెక్ట్ చేసిందండి మీ కెరియర్ని కానీ లేకపోతే మీ పర్సనల్ లైఫ్ని కానీ మీ జనరల్గా? అంటే నా కెరియర్ ఇంకొకళ్ళ మీద డిపెండ్ అయ్యే కెరియర్కి సపోజ్ ఐ వాజ్ ఎంప్లాయిడ్ చాలా ప్రాబ్లం అయ్యేదేమో నాకు తెలియదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐఎమ్ అన్ఎంప్లాయిడ్, సో ఇట్ వోంట్ ఎఫెక్ట్ మీ. అన్ఎంప్లాయిడా? పర్సనల్ రిలేషన్షిప్స్లో కూడా పెద్ద ఎక్కువ ఐ డోంట్ థింక్ నేను ఎక్కువ అంటే మాట్లాడాను. ఫ్రెండ్షిప్స్ లేకపోతే చుట్టరికాలు ఇలాంటివి? ఫ్రెండ్సే తక్కువ, చాలా తక్కువ ఫ్రెండ్స్. మీరు చాలా ఈ ఇండియన్ పానోరమా ఫిల్మ్ ఫెస్టివల్స్కి వాటికి జ్యూరీగా కూడా వెళ్ళారు. చాలా కదా, ఒక్కసారి ఇంటర్నేషనల్ ప్యానెల్లో ఉన్న దేనికి చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, అంతే. ఒకసారి ఏమో ఇండియన్ పానోరమాకి వెళ్ళా 2 years బ్యాక్. ఒకసారి మొన్న నంది అవార్డ్స్ 2012కి వెళ్ళాను. ఎట్లా అనిపిస్తుందండి ఆ 3 డిఫరెన్స్ ఏంటి? చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్కి, ఇండియన్ పానోరమాకి, నందికి ఒక జ్యూరీగా మీ అబ్జర్వేషన్ ఏంటి? హౌ ఫెయిర్ ఆర్ దే? ఐ థింక్ ఇంటర్నేషనల్ ఫస్ట్ టైం నేను ఫస్ట్ జ్యూరీ మెంబర్ ఉన్నది ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్. సో సుహాసిని నేను తప్ప అందరూ ఫారినర్స్. అండ్ ఇట్ వాజ్ అబ్సల్యూట్లీ ఫెయిర్. ఇంకొకళ్ళు ఫోన్లు చేసి ఓట్ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఛాన్స్ లేదు అక్కడ. ఫారినర్స్ వాళ్ళే మాట్లాడతారు, అందులో నార్వే నుంచి వచ్చిన వాళ్ళు వెళ్తాను. సుహాసినితో అసలు మాట్లాడరు, నేను ఎలాగో లేను పిక్చర్లో. అంటే చెప్పాను అవుట్ సైడర్ అని నాకు ఎవడో ఫోన్లు కూడా చేయరు. సో అది అడ్వాంటేజ్. సో ఇట్ ఈస్ ఫేర్ ఇన్ ద సెన్స్ there is no outside influence, but whether one member out of the whole jury will agree with the selection is different. I don't know. మిగిలిని ఆబ్వియస్లీ there will be phone calls, ఇండియన్ పానోరమా అయినా సమ్ లాబింగ్ ఉంటుంది. జనరల్గా ఎలా ఉంటుందండి ఇప్పుడు ఇక్కడ మన యాక్టర్స్, టెక్నీషియన్స్, డైరెక్టర్స్ రెగ్యులర్గా కంప్లైంట్ చేసేది ఏంటంటే నార్త్ సైడ్ లాబీ ఎక్కువ ఉంటుంది, అందుకనే అవార్డ్స్ అన్నీ వాళ్ళకే వెళ్తుంటాయి, మన తెలుగు వాళ్ళకి రావు అవార్డ్స్. పానోరమాలో చూసిన డెఫినెట్లీ బెంగాలీ అండ్ మలయాళీ లాబీ ఎక్కువ నార్త్గా అంటారు, చాలా స్ట్రాంగ్గా. బట్ ఇదంతా అసలు కంప్లైంట్ చేసేది ఉంది, మీరు అప్లై చేసి అది సరే ఏ ఎఫెక్ట్ లేదండి. అది నిజంగా మంచి సినిమాని ఏంటి గ్యారెంటీ? ఆ జ్యూరీ ఎంత తెలివి ఉందో అంతే కదా అవార్డు. అవార్డు అన్నది సినిమాకి కొలమానం కాదు, జ్యూరీకి కొలమానం. అది మంచి జ్యూరీయో కాదా అన్నది తప్ప సినిమానికి సంబంధం లేదు అది. సో ఈ అవార్డ్స్ నా దృష్టిలో చాలా అవార్డ్స్ వచ్చినాయి, తీసుకున్నాను. కానీ అసలు గవర్నమెంట్ అవార్డ్స్ ఇవ్వకూడదని నా అభిప్రాయం. ఇవ్వకూడదండి? ఎందుకు ఇవ్వాలి? వీళ్ళు ఆయన శ్రీకృష్ణదేవరాయల పూర్వం అంటే కళలు మహారాజ్ పోషకులు కావాలి అప్పుడు, బికాజ్ అందుబాటులో లేదు. ఒక పాట వినాలంటే సపోజ్ ఆ రోజుల్లో లేదు, లతా మంగేష్కర్ వచ్చి పాడాలంటే మామూలు సాధ్యమా ఎవరికైనా? ఆ రోజుల్లో పేర్లు తెలియదు, ఎవరో పెద్దోడిని పెద్ద నాట్యగతికి రావాలంటే సో మహారాజు ఎవరో పెట్టాలి, ఈ ప్రజలు వెళ్ళి ఫ్రీగా చూస్తారు. ఓ పెద్ద కవిని తీసుకొచ్చి అయినా ఇచ్చేయటం. ఇప్పుడు అవసరమే ఉందండి, అన్నీ ఫ్రీగా దొరుకుతున్నప్పుడు గవర్నమెంట్ చేసేదే ఉంది. ఇది అవార్డు అండ్ మంచిదంటే కోకోలాకి వెళ్ళి చూస్తారా? ఎన్కరేజ్ చేసి అవసరం లేదా అన్నావు ఇప్పుడు. అండ్ లీవ్ ఇట్ టు ప్రైవేట్ వాళ్ళు చేయాలంటే ఓకే, ఫిల్మ్ఫేర్ ఆవిడ ఆడిష్టం, వాళ్ళ డబ్బులు. గవర్నమెంట్ ఇచ్చినప్పుడు అవి మన డబ్బులు, వాళ్ళు ఎందుకు చేయాలి? అండ్ హూ ఆర్ దీస్ జ్యూరీ మెంబర్స్? మ్యాక్సిమం నాలాగా ఉంటారు. వీళ్ళైనా గొప్ప పుడింగ్లా అన్నీ తెలుసా వీళ్ళకి? ప్లస్ ఇదైనా రన్నింగ్ రేస్, ఇది బెస్ట్ ఇది సెకండ్ బెస్ట్ అనడానికి కొలమానం ఏంటి దీనికి? ఎప్పుడూ తెలిపే కాంట్రవర్సీ. ఒక ఇంట్లోనే మనకి ఒక సినిమా గురించి 10 ఒపీనియన్లు ఉంటాయి కదా. ఇంత నాన్ సెన్స్కి డబ్బులు టైం ఎందుకు వేస్ట్ చేయాలి గవర్నమెంట్? వేరే పనులు లేవా? దాని గురించి మళ్ళీ రిజల్ట్స్ గురించి కొట్టుకోవటం, తిట్టుకోవటం. బట్ జనరల్గా చూస్తే కూడానండి, మీరు అన్నట్టు మలయాళం, హిందీ, బెంగాలీ లాబింగ్ ఉన్నప్పటికీ కూడా ఆ భాషల్లో వచ్చే సినిమాలు నిజంగా వాటికి ఒక స్టాండర్డ్ ఉంది అని అంటుంటారు. అంటే వాళ్ళు నిజంగా సెన్సిబుల్ సినిమాలు తీస్తారు. వాళ్ళు దేనికి అంటే ఒక ఫార్ములా కైండ్ ఆఫ్ మూవీస్ చేయాలి అన్న ఆలోచన వాళ్ళకి రాదు. వాళ్ళ మైండ్కి ఏం తడితే ఒక స్టోరీకి ఇంపార్టెన్స్ ఇచ్చి తీస్తారు. తెలుగులో ఎన్ని అలాంటి సినిమాలు వస్తున్నాయి అన్న క్వశ్చన్ కూడా వస్తుంది. సో దెన్ వై డూ యూ ఫైట్ వెన్ యూ హ్యావ్ నో రైట్ అని అంటుంటారు. అదే అండి, అది మీరు ఆ ఉపమానం తీసుకుని ఎందుకు అంటున్నారు?
జ్యూరీలు అవార్డులు కాదు, మామూలుగానే అనండి అది. అంతేగాని అవార్డు రావాలని ఎందుకు ఇక్కడ తెలుగులో సరైన సినిమాలు రావట్లేదంటే హ్యావ్ అ ఫోరం అండ్ టాక్ అబౌట్ ఇట్. బట్ అవార్డ్స్ వల్ల మంచి సినిమాలు రావు, సో దాని ప్రయోజనం లేదు. వాళ్ళు ఇచ్చేది అంత అండి. ఇప్పుడు నా దగ్గర ఉన్న నందులన్నీ పెట్టి నేను ఒక ఎపిసోడ్ తీరాను, ఫర్గెట్ వన్ సినిమా. సో అది వేరు, అది క్వాలిటీకి సంబంధం లేదు, క్వాలిటీని ప్రేరేపించదు, క్వాలిటీని తగ్గించదు అవార్డు అన్నది. జనరల్గా ఒక ఫిలిం మేకర్గా, అలాగే ఒక అవార్డు విన్నర్గా, ఇప్పుడు ఒక జ్యూరీ మెంబర్గా మీ ఒపీనియన్ ఏంటండి? సినిమాలు అప్లై చేయాలంటారా అవార్డ్స్ కోసం? లేకపోతే ఉన్న సినిమాల్లో ఏవి అంటే ప్రజాదరణ పొందిన సినిమాలు ఏంటి, ఏవి బాగా ఆడాయి, ఏవి స్టోరీ బాగున్నాయి అని తెలుసుకొని అవార్డులు ఇవ్వటం మంచిది అంటారా? వాట్ డూ యూ థింక్? అసలు అవార్డులు ఇవ్వకూడదు అంటున్నానండి గవర్నమెంట్. ప్రైవేట్ పీపుల్ వాళ్ళ ఇష్టం, ఎంతమంది అయినా అవార్డులు ఇచ్చుకోవచ్చు, వాళ్ళ డబ్బులు వాళ్ళు ఇచ్చుకోవచ్చు, తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. గవర్నమెంట్ అన్నది ఇవ్వకూడదు అవార్డ్స్ అంటున్నాను. బికాజ్ గవర్నమెంట్ అంటే ఏంటంటే అది ఏం జంతువు, అది ఒక బుర్ర ఉందా? ఏదో కలిసారు, ఒక కమిటీ వేస్తారు, ఆ కమిటీ బ్రహ్మాండమైన కమిటీ అని ఎవరికి తెలుసు? ప్లస్ ఆ డబ్బులు ఇచ్చి ఎందుకు, ప్రయోజనం ఏంటి అవార్డు ఇచ్చి? ఇప్పుడు ఇన్నేళ్ళ నుంచి ఇచ్చేస్తుంటే అవార్డులు సడన్లీ క్వాలిటీ పెరిగిపోద్దా సినిమాలది? ఇన్నేళ్ళ నుంచి ఇచ్చినా పెరగలేదు, ఆపు చేస్తే పడిపోద్దా క్వాలిటీ? అంత పడిపోయి అంత క్వాలిటీ కాదు, ఎందుకంటే పడక్కర్లేదు కదా. బట్ ఒకవేళ అంటే అనుకుందాము, అయినా సరే గవర్నమెంట్ అవార్డులు ఇస్తుంది అనుకోండి, అది ఇవ్వటం ఆపదు. అట్లీస్ట్ అంటే ఇలా నామినేషన్ అప్లికేషన్ పెట్టుకోవడం, ఉన్న వాళ్ళు అప్లై చేసిన సినిమాల్లోంచి వెతికి తీయటం, అలా కాకుండా దేర్ మే బీ సో మెనీ మూవీస్ అప్లై చేయని వాళ్ళు ఉంటారు, అద్భుతమైన సినిమాలు అంటే వచ్చాయి. అన్నీ చూడటం చాలా కష్టమైపోతుంది. ఇప్పుడు మొన్నసే నంది అవార్డ్స్కి 40 ఫిల్మ్స్, ఫీచర్ ఫిల్మ్స్ ప్లస్ ఇంకోటి ఎడ్యుకేషన్ ఫిల్మ్స్, ఇవి కలిపి 55 ఎన్నో. అంటే రోజుకు 2 చూస్తున్న నాన్ స్టాప్గా ఇట్ టుక్ 28 days. అంతమంది 10 మంది కూర్చుని ఎన్ని మ్యాన్ అవర్స్ అది. అండ్ సపోజ్ ఇప్పుడు అన్నీ చూడాలంటే 150 సినిమాలు ఉంటాయి. పోనీ అక్కడ చూడక్కర్లేదు, ఆస్కర్ లాగా ఇంటికి డివిడీలు తీసుకొని చూసుకోవాలి ఎవరి టైం కార్డులో. నిజంగా ఆ టైం కార్డు చూస్తారనే ఉంది, మనం చూడగలమా 150? నాకు వర్స్ట్ ఎక్స్పీరియన్స్, వింత ఎక్స్పీరియన్స్, వర్స్ట్ అనకూడదు, యునిక్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు అవ్వలేదు, ఇంకెప్పుడు అవ్వదు. పానోరమాకి 23 రోజుల్లో సండే కూడా బ్రేక్ ఇవ్వలేదు వాళ్ళు, ఎందుకో లేట్గా కన్స్టిట్యూట్ చేశారు అందరినీ. 99 సినిమాలు చూసాం 23 రోజుల్లో. అండ్ అంటే రోజుకి 4-5 యావరేజ్. అంటే ప్రతిరోజు గ్యాప్ లేకుండా 3 వారాలు 4-5 సినిమాలు చూస్తే ఎలా ఉంటుంది మనిషికి? కానీ అందరూ అన్ని సినిమాలు చూడరట కదండి, ప్యానెల్లో కూడా గ్రూప్స్ ఉంటాయంట, కొంతమంది కొన్ని సినిమాలు ఇస్తారట, కొంతమంది చేసే కన్నా చెప్తుంటా. అవి మొత్తం 200 పైన వచ్చినాయి, సో 4 గ్రూప్స్ చేశారు. మాకు వచ్చిందంటే ప్రతి గ్రూప్ మళ్ళీ సెలెక్ట్ చేయాలి, ఆ వచ్చిన ఫైనల్ 50 మళ్ళీ అందరూ చూడాలి. సో ఇట్లా ఈ రకంగా చూస్తే కూడా ఎలా హౌ డూ యూ డిసైడ్ అండి? ఇప్పుడు మీ దగ్గరికి ఒక అద్భుతమైన సినిమా రాకపోవచ్చు, ఆ సినిమా వేరే వాళ్ళకి వెళ్ళొచ్చు, వాళ్ళకి అది డిసైడ్ చేసి దాన్ని అనలైజ్ చేయగలిగే శక్తి లేకపోవచ్చు. సో అలా ఆ సినిమా అన్యాయం అయిపోయినట్టేగా. అయితే అసలు న్యాయాన్యాయం కాదు, ఎందుకు ఈ బెడదంటున్నా, ఈ బాధ ఎందుకు? ఇప్పుడు అడగని ప్రశ్నకు జవాబు ఇవ్వకూడదు అన్నట్టు, అసలు లేని ప్రాబ్లంకి ఏడు సొల్యూషన్ చెప్పటం ఏంటి? ఎందుకు వచ్చిన వాటిలు అది మళ్ళీ చాలా కష్టమైన పని అనుకోవటం ఎందుకు? అంటే అవార్డ్స్ అన్నవి ఎప్పుడైనా ఒక మోటివేషన్ కదండి, యూ ఫీల్ నైస్. ఇప్పుడు ఎంతైనా సరే, ఇప్పుడు ఈ రోజు కూడా మీరు నేషనల్ అవార్డు గురించి మీరు గొప్ప హ్యాపీగా ఫీల్ అవుతున్నారా లేదా? వస్తే హ్యాపీ, బట్ వాట్ ఐమ్ సెయింగ్ అది లేకపోయినా ఓకే అన్న. మోటివేషన్ అన్నది తప్పు, అది కాదు మెయిన్ మోటివేషన్. మనకు వచ్చిన ఐడియా అది సినిమా రూపం దాల్చితేనే మోటివేషన్. అది ఓహో ఇది కళ కాదు, నిజంగానే చేసాం, దట్ ఈస్ ద మోటివేషన్. అండ్ అది హిట్ అయితే దాన్ని మించిన మోటివేషన్ లేదు, ఎందుకంటే ఇంకో కళ కానొచ్చు, ఇంకోటి నిజం చేసుకోవచ్చు, దాన్ని మించిన మోటివేషన్ ఏముంటుంది? ఇవన్నీ ఐసింగ్ కూడా కాదు అవార్డులన్నీ, ఏదో చిన్న చెంకి అద్దినట్టు అంతే. గంగరాజ్ గారు, మీకు రాజమౌళి గారా రిలేటివ్ లేకపోతే రమ గారా? రమ మీకు ఏమవుతారు? రమ వాళ్ళే మా పిన్ని కూతురు, అంటే మదర్ సిస్టర్స్ డాటర్స్. ఓన్ సిస్టర్. ఓన్ సిస్టర్. ఓకే.
సో ఈరోజు రాజమౌళి గారు ప్రపంచం అంతా గర్వించదగ్గ ఒక స్థితిలో ఉన్నారు ప్రస్తుతం. బాహుబలి ఇప్పుడు నాట్ జస్ట్ స్టేట్ ఆర్ నేషనల్ రేంజ్, అది ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయింది. చాలామంది ఫిల్మ్ మేకర్స్ ఆర్ టర్నింగ్ టువర్డ్స్ మన స్టేట్ దట్ నో ఇలా ఇంత గొప్ప దర్శకుడు మనకున్నారు అని. మీరు హౌ డు యూ ఫీల్ అండి బీయింగ్ అ ఫ్యామిలీ మెంబర్ అండ్ ఆల్సో అ డైరెక్టర్? ఫీల్ వెరీ నైస్. నో వాట్ మోర్? మేమందరం వీ ఆల్ ఫీల్ నైస్, బట్ యూ మస్ట్ బి ఫీలింగ్ కొంచెం ఎక్కువ. అవునండి, ఆ మీటర్ ఏంటి చెప్పండి. బట్ అదే మామూలుగా అంటే ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్రహ్మాండమైన ఫిల్మ్ చూస్తే హ్యావింగ్ వాచ్డ్ అ ఫిల్మ్ యు ఆర్ వెరీ హ్యాపీ. అండ్ యు ఆర్ హ్యాపీ నాట్ ఓన్లీ ఫర్ ద ఫిల్మ్ దట్ సచ్ అ ఫిల్మ్ మేకర్ ఇస్ దేర్, అది స్పీల్బర్గ్ కావచ్చు ఎవరైనా. రెండోది అది ఇండియన్ ఫిల్మ్ అయితే భారతీయుడిగా ఇంకొంచెం. మూడోది అది తెలుగు వాడై తెలుగు సినిమాకి అది వచ్చిందంటే ఇంకా ఎక్కువ, ఉగాదిలాగా. ఇంకా తెలుగువాడే కాదు, నీ ఊరోడైతే కొంత ఉంటుంది ఇంకొంచెం, ఇన్స్టెడ్ ఆఫ్ ఆ జిల్లా కాకుండా. ఇంకా మీ ఇంట్లో మీ రిలేటివ్ అంటే ఎలా ఉంటుంది? డెఫినెట్లీ. చూసారండి బాహుబలి? చూసాను. వాట్ ఈస్ ఇట్ దట్ యు రియలీ అడ్మైర్ ఆర్ లైక్ ఇన్ రాజమౌళి గారు? రాజమౌళి గారు యాజ్ అ ఫిల్మ్ మేకర్, ఇందాక మీరు ఒక మాట చెప్పారు, ఆ మాట నుంచి నాకు ఒకటి స్ఫురించింది. అంటే ఒక వ్యక్తి మనం సినిమా తీస్తే మనం ఆ సినిమాని చూడాలి అని. సో మనం చూసినప్పుడే మనం ఒక మంచి దర్శకులు అవుతాం. మనకు అది రాయటం రాకపోవచ్చు, స్క్రీన్ ప్లే రాకపోవచ్చు, ఏది రాకపోవచ్చు, బట్ మనం ఏదైతే కలగన్నామో అది చూపిస్తే చాలని. అంటే హీఈస్ విల్లింగ్ టు పుట్ ఇన్ దట్ వర్క్, ఎఫర్ట్, అండ్ హీ హ్యాస్ ద విజన్. మ్యాగ్నిఫిసెంట్ విజన్, ఈ లెవెల్లో ఈ స్పాన్, దానికి ఈజ్ విల్లింగ్ టు పుట్ ఇన్ ద నెసరీ ఎఫర్ట్ ఆల్సో. అందుకని అది ఇంచుమించు తను అనుకున్నట్టు వస్తుంది. నేను చాలామంది అంత ఎఫర్ట్ పెట్టాం వారు అనుకున్న దానికి, ఆర్ కేపబిలిటీ కూడా ఉండకపోవచ్చు విజువలైజింగ్గా. నిన్న నేను సినిమా చూసినప్పుడు నాకు ఒకటి అనిపించిందండి, ఒక కథని అంత పెద్ద క్యాన్వాస్ మీద అంతమంది జనంతో అన్ని విజువల్ ఎఫెక్ట్స్, అంటే ఇది ఇంకా అవుట్ ఆఫ్ ది వరల్డ్ ఎక్స్పీరియన్స్. అది ఒక ఎక్స్పీరియన్స్ని మనం అలా ఒక థియేటర్లో కూర్చొని చూడటం, కోట్లు ఖర్చు పెట్టారా ఎంత ఖర్చు పెట్టారా పక్కన పెట్టండి, ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా ఒక్కోసారి అంత సినిమా అంత ఎఫెక్టివ్గా తీయడం కష్టం. సో మీరు అబ్జర్వ్ చేసిన ద బ్యూటిఫుల్ ఎలిమెంట్స్, అంటే విచ్ కెన్ నాట్ బి డన్, అంటే ఇంక ఎవరి వల్ల సాధ్యం కాదు అనుకున్న ఎలిమెంట్స్ ఏంటండి బాహుబలిలో? ఆ థింకింగ్ నాకు రాదు. ఎవరి వల్ల సాధ్యం కాదండి. మేబీ దేర్ సమ్ పీపుల్ అవుట్ దేర్ ఆర్ 10 times మోర్ టాలెంట్. అది మనం చెప్పలేం, మనకు తెలియని విషయం. చూసిన దాని గురించి చెప్పాలంటే బ్రహ్మాండంగా బాహుబలి 1లోనే నాకు మోర్ దెన్ ద విజువల్ గ్రాండియర్ ఈజ్ ద హ్యూమన్ డ్రామా ఇన్ ద స్టోరీ. అది నచ్చింది. ఇందులో అది ఇంకా 10 అంతలు ఉంది. బాహుబలి 1 ఒక ట్రైలర్ మాత్రమే, అసలు కథ చూస్తే దీంతో పోలిస్తే రాబోయే కథకి ఒక ట్రైలర్, అది కథ అంతా ఇందులో ఉంది. సో ఇందులో ఉన్నదంతా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇది చాలా డిఫికల్ట్. మామూలుగా బాహుబలి 1కి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అంత లేదు. దీనికి ఉన్న ఎక్స్పెక్టేషన్స్కి ఎవరికి ఏమీ నచ్చకూడదు, అంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఇండియా అంతా ప్రపంచం అంతా చూస్తే. అయినా కూడా నచ్చుతుందంటే ఎంత బాగుండి ఉండాలి. గంగరాజ్ గారు, నెక్స్ట్ ఇప్పుడు మీరు చేయబోయేది ఏంటి? డిజిటల్ స్పేస్లోకి వెళ్ళబోతున్నారా, లేకపోతే ఇంకో సినిమా తీద్దాం అనుకుంటున్నారా, టెలివిజన్లో మళ్ళీ వెంచర్ చేద్దాం అనుకుంటున్నారా ఏంటి? వాట్ ఈస్ ఇట్, మీ ఐడియాస్ ఏంటి ప్రస్తుతం? టెలివిజన్ అయితే డ్రాప్, అవుట్ ఆఫ్ క్వశ్చన్. డిజిటల్ అండ్ మూవీస్ ఓకే. కొన్ని కథలు ఉన్నాయి, స్క్రిప్ట్స్ తయారు చేస్తున్నాం, 4 అన్నా. కొన్ని ఓన్లీ బిగ్ స్క్రీన్కి బాగుంటాయి, 2-3 ఈవెన్ డిజిటల్ స్పేస్ కూడా బాగుంటాయి. అలా ఇవి కాకుండా మధ్య మధ్యలో వేరే డైరెక్టర్స్ కానీ ఎవరికన్నా మీరు స్క్రిప్ట్ విషయంలో, డైలాగ్స్ విషయంలో, స్క్రీన్ ప్లే విషయంలో హెల్ప్ చేస్తున్నారండి? అయ్యో లేదు, సపోర్టింగ్ లేదు, ఎవరు అడగలేదు నన్ను. అంటే గాజీ తర్వాత ఇంకా నెక్స్ట్ టైం రాలేదు. గాజీ అసలు ఎందుకు అడిగారండి? ఏంటి రీజన్ ఏంటి మీ దగ్గరకు వచ్చి అడగడానికి కారణం? మీకు ఆ సబ్జెక్ట్ బాగా తెలుసా? ఆ ఐఎన్ఎస్ విక్రాంత్ అంటే నేవీలో ఉండేవాడిని కదా. ఓకే. ఏం లేదు, ఊరికినా అన్న. నేను నేవీ కాదు, నాకు అసలు ఎప్పుడు సముద్రంలోకి వెళ్ళలేదు. ఏమో మీరు చాలా చేశారు, అందులో నేవీ కూడా ఎందేమో మధ్యలో అనుకుంటున్నాను. లేదు, సముద్రం ఒడ్డుకే వెళ్ళానేమో మ్యాక్సిమం. నో, ఎందుకు తెలియదు మరి, ఎందుకు. మేబీ ఈ సబ్జెక్ట్కి కొంచెం రెగ్యులర్ డైలాగ్స్ బాగుండు అని ఐ థింక్ ఎవరినో ట్రై చేశారు, ఎవరో తెలియదు. బట్
కుదరట్లేదని నా దగ్గరికి వస్తే కొంచెం అప్పుడు నేను డైలాగ్సే కాదు ఇందులో కొంచెం చికిత్స ఉంది, స్ట్రక్చర్ స్క్రీన్ ప్లే కూడా చేస్తే అప్పుడు అన్నీ పండుతాయని ఒక షేప్ ఇచ్చి ఓకే. తెలుగు రాసి మళ్ళీ ఈసారి రివర్స్ తెలుగులో రాసేసి మళ్ళీ ఇంగ్లీష్లో బికాజ్ హిందీ కోసం హిందీ రైటర్కి తెలుగు రాదు కదా, ఓకే. ఇంగ్లీష్ దాని మళ్ళీ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో రాస్తేనేమో అది ఇంగ్లీష్ చదువుకుని హిందీ రాశాడు అతను. ఓకే. మీరు పాటలు కూడా రాస్తుంటారా గంగరాజు గారు? లేదు అంటే రేర్గా ఒకసారి అనుకోకుండా ఒకరోజు కీరవాణి నేను కలిపి 2-3 పాటలు రాసాం. ఏం పాటలండి? షైన్ అన్న 3 పాటలు, ఒకటే ఫస్ట్ సాంగ్ అనుకోకుండా ఒక రోజులో డ్రగ్స్ తీసుకుని ఈ పాట ఉంటుంది, టికి టికి టిక్ టిక్, యా, మిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్స్ ఇది కలిపి ప్లస్ కొంచెం అదొకటి చేసాం. అదే షైన్ అన్న అని ఒక క్లబ్లో అదే జగపతి బాబు వెళ్ళి వాడినప్పుడు అది. ఈ 2 ఈ రామ్ గోపాల్ వర్మ కనెక్ట్ ఏంటండి? లిటిల్ సోల్జర్స్కి ముందే మీరు రామ్ గోపాల్ వర్మ గారు మంచి ఫ్రెండ్స్ అంట, అప్పుడే ఆయన మిమ్మల్ని సినిమా తీయమన్నారట, నిజం? అప్పటికి శివ ఛాన్స్ వచ్చింది డైరెక్షన్ అన్నానే బికాజ్ రాము సజెస్టెడ్ టు సమ్ ప్రొడ్యూసర్, దే వాంటెడ్ హిమ్ టు డైరెక్ట్ ఆఫ్టర్ శివ, హీ కొంట్, హీ వాజ్ సో బిజీ, బట్ ఈ సైడ్ ఐ గివ్ అ సజెషన్, ఐ నో అ ఫ్రెండ్ హూ ఇస్ కేపబుల్ అని. సో తను ఎస్కేప్ అవడానికి నన్ను తోసాడు లోపలికి. నాకు ఎలాగో మంచిది అవకాశం వచ్చింది అనుకున్నా, బట్ వర్కౌట్ అవ్వాలి. రాము పరిచయం అంటే ఇట్ వాజ్ బికాజ్ శివ టైంలో ఐ థింక్ హీ హ్యాడ్ ఎ కజన్, వాళ్ళకి ఏదో యాడ్స్ చేశాను నేను. ఓకే. సో ఆ కజన్ చెప్పాడు అంటే హీ వాజ్ లుకింగ్ ఫర్ ఎ డిజైనర్ ఫర్ ఎ పోస్టర్ ఆర్ సంథింగ్. సో తను నా పేరు సజెస్ట్ చేస్తే వీ మెట్ అండ్ కలిసింది అలా కొన్ని. సో డైరెక్ట్గా మళ్ళీ సినిమా చేసేయమన్నారు? ఆఫ్టర్ అంటే అదే సజెస్ట్ చేయమన్నారు, సజెస్ట్ చేశారు శివ వాళ్ళు? అంతా అయిపోయాక 1 year 2 years లేటర్ శివ ఇట్ సెల్ఫ్ టైం పట్టింది కదా. మీరు ఇంకా టచ్లో ఉన్నారండి రామ్ గోపాల్ వర్మతో? అరుదుగా. ఓకే. మీ మీద ఎప్పుడు ఏం ట్వీట్లు పెట్టలేదా? లేదు, నేను ఫాలో అవునా అసలు. ట్విట్టర్ అన్నది నాకు ఒక అకౌంట్ ఉంది కానీ యూ డోంట్. అంటే ఓవర్లోడ్ అయిపోతుందండి ఫేస్బుక్, ట్విట్టర్ అండ్ వాట్సాప్ వచ్చాక ఇది గ్రూప్స్ పెడతారు, అయ్యే రీసర్క్యులేట్ అవుతాయి, చూసిందే చూసి. బట్ గంగరాజు గారు ఒక విషయం చెప్పండి, ఇండస్ట్రీలో గున్నం గంగరాజు గారికి ఒక కైండ్ ఆఫ్ ఒక లివరేజ్ ఉంది. ది పుట్ యూ ఇన్ ద టాప్ ఎబ్. అంటే జనరల్గా ఎవరైనా ఒక డైరెక్టర్ సినిమాలు అంత ఆడకపోయినా, లేకపోతే ప్రొడ్యూసర్ సినిమాలు ఫెయిల్ అయినా, ఇంకా డైరెక్టర్ బ్యాక్ సీట్లోకి వెళ్ళిపోతారు, వాళ్ళని ఎవరు పట్టించుకోరు. బట్ గంగరాజు గారి మీద ఒక కైండ్ ఆఫ్ వెరీ వెరీ హై ఒపీనియన్, దే ఆల్ కన్సిడర్ యూ యాజ్ అన్ ఇంటలెక్ట్. అండ్ ఈవేళ గాజీ అటాక్ సినిమాకి కూడా మీరు స్క్రీన్ ప్లే డైలాగ్స్ రాశారు అంటే దట్స్ హౌ దే వాల్యూ యువర్ నాలెడ్జ్. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఏంటి కారణం? 20 ఏళ్ళుగా 8 సినిమాలు, ఆ 8 సినిమాలు పెద్దగా ఒక 2-3 తప్ప మినహాయించి మిగతా ఏం పెద్దగా ఆడలేదు, డబ్బులు పోగొట్టుకున్నారు, చేతులు కాల్చుకున్నారు, అవార్డులు అయితే వచ్చాయి. బట్ ఏ రకంగా ఇండస్ట్రీ వాల్యూస్ యూ సో అంటే మీరు చెప్పిన దాంట్లో సగం నిజం సగం అబద్ధం ఉంది. నిజం ఏంటంటే సినిమాలు పెద్దగా ఆడలేదు, 100% నిజం, మిగిలింది అంతా అబద్ధం. ఐ డోంట్ థింక్ ఓ వాల్యూ అన్నది ఇది నిజంగా నేను నమ్మనది. అండ్ ఐఎమ్ నాట్ అన్డ్యూలీ బాదర్డ్ ఆల్సో. నో, యూ మైట్ నాట్ బి అండి, బట్ ఇండస్ట్రీ సర్కిల్స్ నుంచి అలాగే జర్నలిస్ట్గా ఈ 15 ఏళ్ళుగా నాకు మీ గురించి తెలిసింది, నేను విన్నది దాని గురించి చెప్తున్నాను నేను. సో వాట్ ఐ అండర్స్టాండ్ అబౌట్ యూ, నేను విన్నది చాలామంది మాట్లాడుకునేది చెప్తున్నాను, అందుకని అడిగాను. అంటే నేను ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నాం అనుకుంటాను. నేను ఆఫ్టర్ 21 years ఐ స్టిల్ కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ అన్ అవుట్ సైడర్. నాకు నిజంగా తెలియదు ఇండస్ట్రీ లోపల ఉంటే ఎలా ఉంటుందో. ఐ హావ్ నెవర్ బీన్ ఇన్సైడ్ ఇట్. యూ నెవర్ బీన్? ఐఎమ్ అన్ అవుట్ సైడర్ ఆల్ ద టైమ్. ఎందుకు అలా అనిపిస్తుంది మీకు? అంటే అన్నీ జరిగే చర్నింగ్లో నేను లేనన్నా. ఇండస్ట్రీ లోపల ఉంటే వాళ్ళు ప్రతిసారి ఇండస్ట్రీ వాళ్ళు కలుసుకుంటారు, సబ్జెక్టులు ఏంటి, లేకపోతే దే విల్ బి గెటింగ్ వర్క్ ఆర్ సంథింగ్. నేను ఎప్పుడూ అలా కలవలేదు ఎవరితోనూ. ఎవరో వచ్చి నన్ను ఇలా చేయమని అడగల. అయితే వన్ ఆఫ్ వాజ్ గాజీకి నన్ను వచ్చి అడిగారు చేయమని. సో అదేనండి, మీరు ఇండస్ట్రీ లోపల లేరంటున్నారు, ఇండస్ట్రీలో రెగ్యులర్గా కలవనంటున్నారు. బట్ గాజీ అటాక్ లాంటి అలాంటి ఒక కాన్సెప్ట్కి, ఒక సినిమాకి మీరు గుర్తొచ్చారు వాళ్ళకి, దట్ యు ఆర్ ద వన్ హూ కెన్ రైట్ అని. అందుకని అడుగుతున్నాను.
మరి ఇండస్ట్రీ లోపల లేని వాళ్ళు మిమ్మల్ని ఎందుకు వాళ్ళు అంటే ఆ సబ్జెక్ట్ కూడా అవుట్ సైడ్ ద ఇండస్ట్రీ అనుకుని ఉంటారు, అది సముద్రం గర్భంలో ఉందని. ఇలాంటి పోర్చబడ్డ సబ్జెక్టులకి నేను గుర్తొస్తానేమో. లేదు, ఐ థింక్ బికాజ్ దట్స్ ద ఇమెన్స్ నాలెడ్జ్ దట్ యు హ్యావ్. నేను విన్నది ఏంటంటే చెట్టు పుట్ట గట్టు ఏదన్నా సరే, ఏ పదం ఏ వర్డ్ దేనికైనా సరే మీ దగ్గరకు వచ్చి గంగరాజ్ గారు ఇదేంటండి అని అడిగితే దాని మీద పుంఖాలు ఇన్ఫర్మేషన్ ఇస్తారంట మీరు. అయ్యి బాబాయ్, యు ఆర్ లైక్ వాకింగ్ ఎన్సైక్లోపీడియా, దట్స్ వాట్ ఐ హర్డ్. నో, ఇది ఎందుకంటే నిజంగా దేర్ వాజ్ ప్రొఫెసర్ ఇన్ ఎంఏ, ఈ సైడ్ యుల్ నెవర్ బీ అ స్కాలర్ అన్నాడు ఆయన. సో ఇది శుద్ధాబద్ధం. నేను ఎన్సైక్లోపీడియా కదా, నాకు అంత నాలెడ్జ్ లేదు కదా, ఉన్నది మాత్రం క్రియేటివ్గా అట్రాక్టివ్గా చేయగలను. తెలిసిన 4 మాటలు, తెలిసిన 2 సబ్జెక్టులు బాగానే చెప్తాను. గంగరాజ్ గారు, స్కాలర్లు కేవలం ఒక పర్టికులర్ దాని మీద జ్ఞానం పొందుతారు, సముపార్జిస్తారు. మీరు యు ఆర్ ఇంటూ మెనీ థింగ్స్ కాబట్టి మళ్ళీ మీరు ఎప్పటికీ స్కాలర్ అవ్వలేరు. యు ఆర్ లైక్, ఆయన అన్నది కరెక్టే, మీరు చాలా విషయాల మీద పరిజ్ఞానం సంపాదించి చాలా విషయాల మీద మీరు ఎదుటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటము, వాళ్ళకి హెల్ప్ చేయటము, రకరకాల సబ్జెక్ట్స్ మీద ఇన్సైట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూ ఉంటారంట. ఏమోనండి, నిజంగా నాకు తెలియదు. నందిని నాకు రెడ్డి, మీ శిష్యురాలు నందిని రెడ్డే చెప్పింది ఈ విషయం. అంటే ఆ విధంగా కూడా క్రియేటివ్ అయిందమ్మా నందిని. నో, ఆనెస్ట్లీ ఏంటంటే నాకు ఇన్ఫ్యాక్ట్ ఊర్మిళ కీప్స్ ఆన్ క్రిటిసైజింగ్ మీ అబౌట్ వన్ థింగ్. మై ఫేవరెట్ ఫ్రేజెస్ నాకు తెలియదు, ఐ డోంట్ నో. సో ఎన్నో ఉన్నాయి, 2-3 తెలియటం గొప్పే ఉంది. ఆ రోజు పేపర్ చదవటం, ఇంకేదో పుస్తకం చదవటం వల్ల కొన్ని సబ్జెక్ట్స్ తెలియవచ్చు. అవి కూడా రిటెన్షన్ కొద్దిగాలమే ఉండొచ్చు, తర్వాత అది మళ్ళీ మర్చిపోవచ్చు. సో ఎప్పుడో తెలిసిన టైంలో ఎవరో సమయంలో కలిస్తే ఆ సబ్జెక్ట్ గురించి చెప్పి ఉండొచ్చు. కానీ ఒకప్పుడు ఏవైతే సినిమాలు నమ్మలేదో ఎవరంటే మీరు తీసే సినిమాలు, మీకు వచ్చే ఐడియాస్, ఇప్పుడు అవే సినిమాలు టీవీలో వస్తుంటే లేకపోతే DVD ఫార్మాట్లో వస్తే అది ఇష్టంగా చూస్తున్నారు చాలా. అంటే ఇప్పటి జనరేషన్కి కనెక్ట్ అయ్యే సినిమాలు మీరు 15 ఏళ్ల క్రితమే తీశారు. అంటే షుడ్ యూ థింక్ దట్ యుర్ థింకింగ్ అహెడ్ ఆఫ్ యువర్ టైమ్? నాట్ మెయిన్ పర్టికులర్, అంటే కళ అన్నదే, వెదర్ ఇట్స్ రైటింగ్ అ బుక్ అవనివ్వండి, సినిమా అనివ్వండి, పెయింటింగ్ అనండి, ఆర్టిస్ట్ అన్నాడు ఇప్పుడు మామూలుగా సమాజం ఉన్న స్థితి కంటే కొంచెం ముందుకెళ్ళి ఆలోచిస్తేనే కదా అది కళ అవుతుంది. లేకపోతే ఉన్నదే రాస్తే అది పేపరో న్యూస్ పేపరో ఏదో అవుతుంది. ఆల్వేస్ అహెడ్ ఆఫ్ టైం. అందుకనే సెన్సర్షిప్ కూడా బోగస్ అంటుంట. వాళ్ళకేం తెలుస్తుంది, అహెడ్ ఆఫ్ టైం వీళ్ళు ఆలోచిస్తారు. కళాకారుడు అన్నాడు, అది ఇప్పుడు టైంలో కొట్టుకుపోయి ఇదే మెయిల్ స్ట్రామ్లో తిరిగేవాళ్ళు ఏం సెన్సర్ చేసే అధికారం కానీ వాళ్ళకి మస్తిష్కం కానీ ఏముంటుంది? వెరీ ట్రూ. బికాజ్ ఎన్ని బుక్స్ అప్పుడు లేడీ షాటిలేజ్ లవర్ అవన్నీ అప్పుడు బ్యాన్ చేశారు. ఇప్పుడు చూస్తే ఈ అసలు దే లుక్ వెరీ ఆర్డినరీ. అందులో ఏముందో అంత బ్యాన్ చేయడానికి? సో పర్టికులర్లీ నేను కదా హెడ్ ఆఫ్ టైం. ఎనీ వన్ ఇన్ అ క్రియేటివ్ ఫీల్డ్ విల్ థింక్ స్లైట్లీ అహెడ్ బిహైండ్ బిసైడ్స్, బట్ నాట్ ఎగ్జాక్ట్ సెంటర్లో ఆలోచించరు. బట్ ఇట్లా మీ సినిమాలు ఏవైతే మీరు ఆలోచించి తీసిన సినిమాలకి ఆ టైంలో, ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఆదరణ లభించకపోవటం, లేకపోతే దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయకపోవటం, ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో హౌ ఆర్ యూ ఫీలింగ్ అండి? ఎట్లా అనిపించింది మీకు అప్పుడు? అంటే ఇందాక మీరు నేను చేసినవి చాలా ఇంపాక్ట్ ఉన్నాయన్నారు, అది కరెక్ట్. ఇంపాక్ట్ వాళ్ళ మీద తక్కువ, జనం మీద నా మీద ఎక్కువ ఉంది. దెబ్బ తగిలినప్పుడల్లా పడిపోయాను నేను. సో నా మీద పెద్ద ఇంపాక్ట్ ఉంది నేను చేసిన సినిమాలు. బట్ ఐ మీన్ డబ్బులు పోవటం ఎవరికి నచ్చదు. ఎందుకంటే డబ్బులు నాట్ ఓన్లీ ఎవ్రీడే లివింగ్ కాకుండా నెక్స్ట్ కళ సాకారం చేసుకోవడానికి పనికి వస్తుంది కదా. డబ్బులు ఒక సామాగ్రి, ఇంప్లిమెంట్. నాకు కలం ఎలాగో డబ్బు కూడా అంతే, అవి లేనిదే చేయలేం. సో చాలా బాధ అనిపిస్తుంది. ఓహో నేను అనుకున్నాను కానీ జనానికి నచ్చలేదు. ఓకే, విల్ ట్రై అనదర్ టైం, అనదర్ సబ్జెక్ట్. అంటే డబ్బు ఒక్కటే పోవటమే కాదండి, ఈవెన్ మీరు ఇంతగా ఆలోచించి ఇంత మంచి సబ్జెక్ట్ తీసానే, ఎందుకు నా సబ్జెక్ట్ యాక్సెప్ట్ చేయట్లేదు అని ఆ కైండ్ ఆఫ్ డిజెక్షన్ నేను అనేది. ఇట్స్ నాట్ జస్ట్ భయం అన్నది ఇప్పుడు ఐ థింక్ క్రియేటివ్ పర్సన్ అడ్వర్టైజింగ్లోనే ఎక్కడున్నా భయం ఉంటుంది. బికాజ్ ఈవెన్ సమ్ గ్రేట్ అడ్వర్టైజింగ్లో గురూస్ అన్నవాళ్ళు కూడా మేబీ డేవిడ్ ఆగల్వీ ఆర్ సమ్వన్ కాల్బర్డ్ అన్నారు,
ప్రతి నెక్స్ట్ ఐడియా ఇంకెక్కడ వస్తుందో నాకు భయం వేస్తూనే ఉంటుందండి. ఏంటి వాళ్ళు ఒక కెరియర్ ఆఫ్ 30-40 ఇయర్స్ బ్రహ్మాండమైన ఐడియాలు ఇచ్చేవాడు కూడా నెక్స్ట్ బిగ్ ఐడియా ఇంకెలాగో వస్తుంది నాకన్నా భయం ఉంటుంది అంట. సో మనం ఎంత ప్రతిసారి ఆ భయం ఉంటుంది, నచ్చకపోతే బాధ ఉంటుంది. సో కాన్ఫిడెన్స్ ఆ క్షణంలో ఆ రోజు తగ్గుద్ది, నెక్స్ట్ డే బౌన్స్ బ్యాక్ అవుతాం. అవ్వకపోతే ప్రాబ్లం వస్తుంది, అది డిప్రెషన్ అవుతుంది. సో ఎప్పుడు మీరు ఆ ఫేజ్లోకి తెరలేదండి? లేదండి, అంటే మ్యాక్సిమం బాధ ఒక 1 డే అలాగ ఉంటుంది. బట్ లాస్ట్ అమృతం అప్పుడు కొంచెం ఇట్ వాజ్ అ వెరీ బిగ్ బ్లో. అది కొంచెం టైం పట్టింది, ఎప్పుడూ లేనిది యా. బయటికి రావటానికి. అది ఎంతండి? చాలా డబ్బులు బాగా పోగొట్టుకున్నారా? ఇది మన చందమామలో అమృతం. అమృతం చందమామలో ఎవ్రీ పెన్నీ, ఎవ్రీథింగ్ టోటలీ స్మాష్డ్. అండ్ అప్పటికి ఇప్పుడు ఇంకా అది కోట్లల్లో కదా. అప్పట్లో మీరు తీసినవన్నీ లక్షల్లో సినిమాలు. అఫ్ కోర్స్ అప్పటికి దాని వాల్యూ దాందే. మొదలుపెట్టిన లిటిల్ సోల్జర్స్ కూడా 1 crore 5 lakhs బడ్జెట్. అప్పుడు ఇట్ వాజ్ బిగర్ దాన్ మోస్ట్ ఫిల్మ్స్ విత్ రెగ్యులర్ హీరోస్ బడ్జెట్. ఎందుకంటే 110 రోజులు షూటింగ్ చేసాం. చిన్నపిల్ల కదా, 56 సీన్లు. లిటిల్ సోల్జర్స్ టైంలో ఆ పాపతోని మీరు నటింప చేయడానికి మీరు చుక్కలు చూసారని చెప్పారు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ యూ ఎంజాయ్డ్ బికాజ్ ఆ అమ్మాయి ఒక పర్టికులర్ టైం తర్వాత షీ స్టార్టెడ్ కోఆపరేటింగ్. అండ్ ఆ పిల్లకి తెలుగు రాని అమ్మాయికి మీరు తెలుగు నేర్పించడం. కెన్ యూ జస్ట్ రీలీవ్ దోస్ మూమెంట్స్ అండి? అసలు అప్పట్లో ఆ లిటిల్ సోల్జర్స్ తీయటం అన్నది ఆ పాపతో. అంటే పాప కావ్య అది చేయటానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ఇన్హెరెంట్ టాలెంట్. ఏ 3 ఏళ్ల పిల్లకి అంత ఫాస్ట్ గ్రాస్పింగ్ కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ పలకటం రేర్ అది. సో ఆ టాలెంట్ ఉంది. ఇంక చేంజ్ అన్నది నేను కాదు, మొత్తం హోల్ టీమ్ ఆఫ్ ఊర్మిళ. అంటే చాలాసార్లు ఊర్మిళ ఎక్కడో షార్ట్లో ఫ్రేమ్ బయట పట్టుకోవాలి, అమ్మాయి ఒక చేయైనా ఫ్రేమ్ బయట ఉంటుంది పాపది, ఎందుకంటే షీ హ్యాస్ టు కీప్ హోల్డింగ్ హర్. అలాగ ఉండేది. దెన్ మై సిస్టర్స్ రన్స్ స్కూల్, వాళ్ళు చెప్పేవాళ్ళు జస్ట్ హ్యాపీ ఫేస్, సాడ్ ఫేస్ ఇలాంటివి అని. వాళ్ళ స్కూల్ ప్లేస్కి ఎలా చెప్పేవాళ్ళు అలాగే. సుభాష్ నాని కాకినాడలో, ఇందిరా ఇంకో టీచర్, షీ వాజ్ దట్ టైం. సో ఇలాగ అందరూ ఎవ్రీ వన్ హెల్ప్. తెలుగు ఎలా నేర్చుకుంది అమ్మాయి? ఆ అమ్మాయి తెలుగులో డబ్బింగ్ కూడా చెప్పిందంట. తెలుగు నేర్చుకుని బై ద టైం సినిమా అయ్యేసరికి అక్టోబర్కి షూటింగ్ అయిపోయింది. డబ్బింగ్ తనే చెప్పింది. ఇంకొక వాయిస్ అయితే మళ్ళీ సినిమాటిక్ ఇది వచ్చేస్తుంది, ఇంటోనేషన్ కానీ, యు నో హౌ రెగ్యులర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అలా. అందుకనే మన గ్రాండ్ మదర్ రోహిణి అతంగడికి కూడా రెగ్యులర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పాక తీయించేసి మళ్ళీ చెప్పించాం. ఓకే. సో ఆ న్యాచురల్గా ఉండాలని దాన్ని అలాగే రిటైన్ చేశారు. నందిని చేసింది డబ్బింగ్. బొన్నం సూర్య అని ఉంటాడు, అవును, నందిని చెప్పింది డబ్బింగ్. సో అలా వీ ట్రైడ్ న్యూ థింగ్. బట్ పాపతో అది మేజర్ థింగ్ ఏంటంటే, మామూలుగా ఇప్పుడు ప్యాచ్ వర్క్ అంటారు సినిమా. లిటిల్ సోల్జర్స్ మొత్తం ప్యాచ్ వర్క్. బికాజ్ ఆ పాప ఉన్న 55 సీన్లో వాట్ ఎవర్ 52 సీన్లో ఏది ఒక రోజులో కంప్లీట్ చేయడం అసలు ఇంపాసిబుల్. ఒక షెడ్యూల్లో కూడా కంప్లీట్ చేసేది కాదు. ఈ సీన్లో ఒక బిట్ చేసేది, ఇంకా ఐఎమ్ టైర్డ్ అనేది. సరే ఇంకేదో సెటప్ చేసుకున్నాక ఇంకో సీన్లో ఒక బిట్. దిస్ వెంట్ ఆన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 3 షెడ్యూల్స్. ఆ కంటిన్యూటీ మిస్ అవ్వకుండా మొత్తం సినిమా ప్యాచ్ వర్క్ అయితే ఎక్కడో చోట కంటిన్యూటీ కొడుతుంది కదా. అది ఐ థింక్ మోస్ట్ ఆఫ్ దట్ ఈస్ టు నందిని చూసుకునేది. దో ఇట్ వాస్ హర్ ఫస్ట్ ఫిల్మ్. యా. కానీ అప్పట్లో ఆ పాపకి ఇంకా టైర్డ్ అయిపోయి బోర్ కొడుతుంది వెళ్ళిపోతాను అన్నప్పుడు మీ గుండెల్లో రైళ్లు పరిగెడుతుండొచ్చు. ఎస్పెషలీ పోనీ మొదటి 4 రోజులు అంటే పర్లేదు, సగం షెడ్యూల్ అయిపోయాక ఇంకా నేను చెయ్యను అంటే నైట్ అనేది అంట వాళ్ళ పెద్దమ్మతో ఊరిమెళ్ళతో, వై షుడ్ ఐ డూ దిస్ పెద్దమ్మ, కొంచెం ఏడుపు వచ్చేసి. నిజమే, తనకి ఏం కారణం, ఎందుకు చేయాలి. బట్ నేనే అనేవాడిని కొంచెం గుండె రాయి చేసుకుని, నో బట్ అది ఎదిగాక దిస్ విల్ బి ద బెస్ట్ ఆల్బమ్ అ చైల్డ్ క్యాన్ హ్యావ్. అలాగే ఉంది. అండ్ విత్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డ్ కూడా, నేషనల్ అవార్డ్. బట్ ఈవెన్ నౌ ఐ డోంట్ నో వాజ్ ఇట్ వర్త్ వైల్ గోయింగ్ త్రూ ఆల్ దట్ ట్రబుల్. బికాస్ మనం ఇప్పుడు బయట వచ్చిన వాటిని బేరీ చేస్తాం. తను వాట్ దట్ లిటిల్ గర్ల్ ఫెల్ట్ ఆ టైంలో మనకు తెలియదు అది, ఆ బాధ ఎంత బాధ ఉంటుందో. ఆ తర్వాత మీరు అనుకున్నారంట కదండి, చిన్న పిల్లలతో ఇంకా అట్లా సినిమాలు చేయకూడదు, వాళ్ళని అంత టార్చర్ పెట్టకూడదు, హెరాస్ చేయకూడదు.
నేను చేసిన అంటే తప్పు అని రమేష్ అరవింద్ అనేవాడు సరదాగా, నేను ఇలా చేయనంటే ఈ అసలు పిల్లలతో సినిమా ఎలా చేయాలి 100 ways అని ఒక బుక్ రాద్దాం, అది అమ్ముడైపోయాక అండ్ 1000 reasons why you should not అని మళ్ళీ ఇంకో బుక్ ఇంకో చేద్దాం. బుక్ చేద్దాం. పిల్లలు జంతువులతో చేయకూడదు అనుకున్నా. అంతే. అందులో కుక్క ఉంది, పిల్ల చేస్తే కుక్కర టైంకి ఆ గ్రేట్ డే అది ఎంత ఉంటుంది. ఇదైతేనేమో పోనీ ఇది అయిపోయిందంటే ఫామ్లోనేమో గేదెలు ఈ రకరకాలు రకరకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు మీరు. పాము, పాము ఏంటండి? లిటిల్ సోల్జర్స్లో పాము ఉంటుంది ఒక అదే scene. అంటే పాము, ఈ గొర్రెలు, అదే అందుకనే ఎవ్రీథింగ్ ఆల్ జంతువులు కానీ పిల్లలతో కానీ చేయకూడదు అనుకున్నా ఆ టైంలో. అండ్ అప్పట్లో ఆ సినిమా మ్యూజిక్ కూడా ఇట్ వాజ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అసలు, అంటే వెరీ వెరీ డిఫరెంట్. మీరు శ్రీ గారి గురించి మొన్న చాలా అద్భుతంగా రాశారు, నేను అది చూశాను ఫేస్బుక్లో. శ్రీ గారు చనిపోయినప్పుడు ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ వీ హ్యాడ్. అంటే అంత టాలెంట్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టాలెంట్స్. కాకపోతే అన్ఫార్చునేట్లీ అది ఫుల్గా రాలేదు బయటికి జనంలోకి. చాలా కారణాలు ఉండొచ్చు, బట్ టాలెంట్ మాత్రం బట్ మీకెందుకు అనిపించింది అంటే శ్రీ గారు చేయాలి దీనికి మ్యూజిక్ అని? ఎందుకంటే మీరు ఆల్రెడీ యూ బిలాంగ్ టు దట్ ఫ్యామిలీ ఆఫ్ మ్యూజిక్. మీరు కీరవాణి గారు ఉన్నారు, కళ్యాణి మాలిక్ గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఆల్రెడీ మీకు తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు. అప్పుడు కళ్యాణి అంత చిన్నపిల్లాడు. ఓకే, కీరవాణి గారు అయితే ఉన్నారు. బట్ స్టిల్ అంటే మీరు మీకేంటి ఆ గట్ ఫీలింగ్ ఏంటి? శ్రీ గారిని ఎందుకు మీరు అది సెలెక్ట్ చేసుకుంది? మేజర్ కారణం వెంకట్ అక్కినేని. తను సజెస్ట్ చేశాడు. తనకి అంతకుముందు శ్రీ 2-3 సినిమాలు చేశాడు, చాలా ఇష్టం వెంకట్కి. తను చెప్పాడు ట్రై చేయని. సో నేను వెళ్ళి కలిసాక ఐ సెడ్ yes. చంద్రశేఖర్ ఏలేటి గారు మీ కజిన్. సో ఆయన కూడా లిటిల్ సోల్జర్స్లో వర్క్ చేశారు. Yeah. అంటే ఈజ్ వర్క్డ్ యాజ్ సమ్ అసిస్టెంట్ డైరెక్టర్. వాజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆర్ అసిస్టెంట్? ప్రొడక్షన్. ఓకే. ప్రొడక్షన్. బట్ ఆయన కూడా రైటర్ కదండి, వారు కూడా రాస్తారు, తీస్తారు. సో అయితే సినిమా గురించి చెప్పండి. అంటే ఈ సినిమా సక్సెస్ తర్వాత మీరు ఎప్పుడైతే ఈ డెసిషన్ తీసుకున్నారో దాని ఇంకా పిల్లలు, పశువులు, జంతువులతో చేయకూడదు అనుకున్నప్పుడు ఈ కాన్సెప్ట్ వచ్చింది మీకు. అయితే ఏంటి అది మొత్తం ఇజ్ ఇట్ యువర్ బ్రెయిన్ చైల్డ్ అంటే కంప్లీట్ అది కూడా ఆ స్టోరీ కాన్సెప్ట్ కూడా, లేకపోతే ఇంకెవరైనా? అయితే మొత్తం చందు కాన్సెప్ట్ అండ్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. అలా నేను డైలాగ్స్ ఫస్ట్, ఈవెన్ డైలాగ్స్ దే థాట్ మొత్తం కొత్త వాళ్ళు చేసుకుందామని. ఫ్రమ్ లిరిక్ రైటర్ టు డైలాగ్స్ టు కెమెరా అందరూ కొత్త వాళ్ళే అందులో. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ దే ఫెల్ట్ సంథింగ్ పర్లేదు, ఈ ముసలోని కూడా తీసుకోవచ్చు అనుకుని చేశారు. దెన్ ఐ రోట్ ద డైలాగ్స్ అండ్ అప్పుడు స్క్రీన్ ప్లే చిన్న చేంజెస్. జస్ట్ అంతకుముందు స్టోరీలో ఒకసారి చెప్పాను తప్ప డైలాగ్స్ రాశాను. అయితే స్ట్రేంజ్గా ఎలాగంటే నాకు నరేట్ చేశాడు సబ్జెక్ట్. అప్పటికి అమృతం ఐ థింక్ 7 episodes 10 episodes షూట్ చేశాడు. చందు వాజ్ ద ఫస్ట్ డైరెక్టర్. అది జరుగుతుండగా నరేట్ చేశాడు. ఇలాగని ఇంటర్వెల్ వరకు ఒక 2-3 minutes ఇంటర్వెల్ బ్యాంక్ చెప్పాడు, ఈ నలుగురు ఆ నలుగురు కాదని. ఇమీడియట్ ఓకే అన్నాను అంతే. మిగతా అది వెళ్ళలేదు మీరు? జస్ట్ లెస్ దాన్ 5 minutes బికాజ్ ఇట్స్ వాజ్ సో ఫ్రెష్, సో సర్ప్రైజింగ్ అంతాను. డెఫినెట్లీ నాకు చూడాలనిపిస్తుంది. సో ఐ థింక్ ఎవరికి. బట్ గంగరాజ్ గారు మీ దగ్గర వర్క్ చేశారు కాబట్టి ఆయన కూడా మీలాగే ఆలోచిస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. ఆయన సినిమాలు కూడా చాలా డిఫరెంట్గా అవుట్ ఆఫ్ ది బాక్స్. ఇట్స్ నాట్ ద రెగ్యులర్ ఫార్ములా సినిమాలు, లేకపోతే రెగ్యులర్గా ఉండే ఒక 3 పాటలు 4 డాన్సులు ఫైట్లు ఇట్లా ఉండకుండా చాలా కల్ట్గా ఉంటాయి. వెరీ డిఫరెంట్ థాట్ ప్రాసెస్. వాట్ యూ సే అబౌట్ దాట్? నో ఆ సబ్జెక్ట్స్ అలాంటివి అనుకుంటాడు. ఫర్ హెమ్ ఆల్వేస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్. అండ్ అది నా దగ్గర పనిచేసినందుకు కాదు, ఒరిజినల్గా ఇన్హెరెంట్లీ తను స్వతహాగా హీ థింక్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్. అందరూ వెళ్ళే దారి కాకుండా అవుట్ ఆఫ్ ద బాక్స్. అయితే సినిమాలో మీరు డబ్బింగ్ చెప్పారంట. అది ట్రై చేసిన 2-3 ఫర్ ద విలన్ పవన్ మల్హోత్రా. ఇంకా ఎవరు సూట్ అవ్వట్లేదని నన్ను చేయమన్నారు. దెన్ దే ఫిక్స్డ్ ఇట్. అదొక్క సినిమానేనండి? తర్వాత ఇంకేమైనా చెప్పారా సినిమాలకి? తర్వాత చెప్పలేదు. అంటే 1-2 అడిగారు. నేను ముందే సూట్ అవ్వదు, మరీ హార్ష్గా ఉంటుంది నాకు అంతా. మీ వాయిస్ మంచి బేస్ వాయిస్ కదండి, చాలా మంది సూట్ అవుతుంది.
కానీ కుదరలేదు. ఒకళ్ళిద్దరు అడిగితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పలేను అంత చూసి సింక్లో, ఏదో ఇట్ విల్ టేక్ టైం. బట్ చిన్న బిట్స్ ఎవరు ప్రకాష్ రాజ్ ఒకసారి చెప్పించుకున్నాడు. ఐ థింక్ నంది కూడా ఏగలో, అంటే వెదర్ ఒక ఇంగ్లీష్ మాట్లాడే సైంటిస్ట్ ప్రొఫెసర్ ఇలాంటివి వస్తే నన్ను పిలుస్తాను. అక్కడ ఒక మలయాళీ ఉంటాడు, సో దాని బదులు నన్ను చెప్పమంటారు. ఇలాగ ప్రకాష్ రాజ్ ఒక 2 సార్లు. బట్ లిటిల్ సోల్జర్స్ తీసినప్పుడు ఫస్ట్ మూవీ, ఆ సినిమా తీసినప్పుడు ఓకే మీరు ఇంత కష్టపడ్డారు, కింద మీద పడ్డారు, మొత్తానికి తీశారు సినిమా, దానికి అవార్డు ఎక్స్పెక్ట్ చేశారండి మీరు రిలీజ్ అయ్యాక? చేశారా? అనుకుంటున్నాను. అంటే వెంకట్ ఎక్స్పెక్టెడ్, బట్ మర్చిపోయాను దాని గురించి. మర్చిపోయారు? సడన్లీ వన్ నైట్ ఎవరో ఫోన్ చేసి కౌంట్ 10 అవార్డ్స్ వచ్చినాయి అని. అప్పటికి ఇట్ వాజ్ సపోజ్ బి హైయెస్ట్ అంట ఒక సింగిల్ ఫిల్మ్ కానీ రావటం అప్పుడు వరకు. ఏమేమి వచ్చాయండి, ఎన్ని అవార్డ్స్ వచ్చాయి? అంటే అది అవార్డ్స్ అంటే నందులు కౌంట్ ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు సెకండ్ బెస్ట్ ఫిల్మ్ అంటే దానికి 4 నందులు వస్తాయి, ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి, హీరో, హీరోయిన్. దెన్ పాపకు వచ్చింది బెస్ట్ చైల్డ్ యాక్టర్, బెస్ట్ చైల్డ్ యాక్ట్రెస్. దెన్ కోట గారికి వచ్చింది బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్. దెన్ నాకు బెస్ట్ డెబ్యూ డైరెక్టర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్క్రీన్ ప్లే. ఇలా బాబోయ్ 9-10 నందులు తెచ్చేసుకున్నారు ఇంటికి. ఆ తర్వాత వచ్చిన సినిమాలు అనుకోకుండా ఒకరోజు, అలాగే అమ్మ చెప్పింది, అంటే ఎవ్రీ మూవీలో మీరు హ్యూమన్ ఇమోషన్స్, హ్యూమన్ ఎలిమెంట్స్తో చాలా ఒక కన్విన్సింగ్గా ఒక స్టోరీ చెప్తున్నారు. అంటే వెదర్ ఇట్ ఈస్ బాండింగ్ బిట్వీన్ అ మదర్ అండ్ అ చైల్డ్, ఆర్ ఇట్స్ అబౌట్ అ గర్ల్ హూస్ గోయింగ్ త్రూ ఒక కైండ్ ఆఫ్ యూనో ట్రామా, వాట్ హ్యాపెండ్ వన్ డే అన్నది, ఆ వన్ డే ఎట్లా మిస్ అయింది అని. సో ఇలాంటివి ఒక వ్యక్తి పడుతున్న ఒక ఆందోళన, ఒక బాధ, వీటిని తెరకెక్కించడం యాక్చువల్గా ఇట్స్ నాట్ దట్ ఈజీ. అంటే డైలాగ్స్ కన్విన్సింగ్గా చెప్పాలి, సీన్స్ చూపించడం అంత కన్విన్సింగ్గా చూపించాలి. సో హౌ వాజ్ అ స్ట్రగుల్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం అండి? మీరు ఎన్నుకునే సబ్జెక్ట్స్ అట్లున్నాయి కాబట్టి అడుగుతున్నాను. అది చందు సబ్జెక్ట్ అనుకోకుండా ఒకరోజు, అది ఫ్యాసినేటింగ్. ఐ మీన్ 2 నిమిషాల్లో చెప్తలోకి యూ హుక్. అంతే. ఒక అమ్మాయి వెళ్తుంది, సడన్లీ ఎవరెవరు వచ్చి తెలియని వాళ్ళు వచ్చి ఏదో అడుగుతున్నారు. ఏమైందంటే దెన్ షీ రియలైజ్ 1 day ఈజ్ మిస్సింగ్ ఇన్ అవర్ లైఫ్. అంట్లోకి భయంకరంగానే ఉండదు, ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. అండ్ మీరు అన్నది ఒకటి కరెక్ట్ ఏంటంటే, మైండ్లో జరిగే ట్రామా అసలు సినిమాలో చూపించలేం. అలాంటి సబ్జెక్ట్స్ ఎన్నుకోకూడదు సైకలాజికల్. బట్ హియర్ లక్లీ అదంతా బయట మిగిలిన మనుషుల ద్వారా వస్తుంది, తెలుస్తుంది. అందరూ హ్యాపీగా ఉంటే కథ లేదు, ఏదో ప్రాబ్లం ఉండాలి. ఆ ప్రాబ్లం ఎంత ఎక్కువ ఉంటే, ఎంత డీప్గా ఉంటే, ఆర్ ఆ గాయం ఎంత ఎక్కువైతే దాని నుంచి బయటికి రావడం అంత ఎక్కువ ఎఫర్ట్ కావాలి. అప్పుడు ఆ కథ నచ్చుతుంది. లైట్గా ఉంటే ఏం నచ్చుతుంది, ఓకే కామెడీలో కూడా ప్రాబ్లం ఉండాలి, లేకపోతే అసలు కథ లేదు. సో హ్యూమన్ ఎమోషన్ అన్నది, బికాజ్ వీఆర్ ఆల్ హ్యూమన్స్, దట్ ఈస్ వాట్ ఐడెంటిఫై చేస్తాం, దానికి ఐడెంటిఫై అవుతాం.